ఎందులో దన్నా వేరే ఏదైనా ట్యాబ్ లో సార్, ఇదే దానిలో చూసినా సార్, తర్వాత అలెస్బుల్ లో కూడా చూసినా సార్. అన్నింట్లో వస్తుంది సార్, అన్నింట్లో వస్తుంది. అది జస్ట్ బ్యాంక్ నిఫ్టీ 15 minutes 5 minutes 10 minutes లో అట్లా పెట్టుకోవడానికి వస్తుంది, కానీ మనకి ఇండెక్స్ కాల్ సైడ్ పుట్ సైడ్ పెట్టుకోవడానికి రావట్లేదు సార్. అవుతుంది సార్. నేను డైలీ మార్నింగ్ సెట్ చేస్తారు కదా ట్యాబ్ సిస్టమ్ లో, అలా రావట్లేదు సార్. వస్తుంది సార్, వస్తుంది. మీరు చూపిస్తానండి తర్వాత. ఓకే, చూద్దాం, ఇబ్బంది ఏముంది, కొంచెం ఓపిక పట్టండి, అన్నీ చూపిస్తాను. ఈరోజు మన టాపిక్స్ ఏంటి? టాపిక్ ఏంటి చెప్పండి. స్టాక్ సెలెక్షన్, స్వింగ్ ట్రేడింగ్ సార్, స్వింగ్ ట్రేడింగ్, స్టాక్ ట్రేడర్, స్టాక్ ట్రేడర్ స్ట్రాటజీస్. సింపుల్గా చెప్పండి. స్వింగ్ పొజిషనల్ సార్, అంతేనా? పొజిషనల్ ట్రేడింగ్ అంతేనా? పొజిషనల్ అనగానే మనకి 3 సంగతులు వస్తాయి. ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ అనేది కూడా యాడ్ అయింది కాబట్టి ఇందులో ట్రేడింగ్ వస్తుంది. తర్వాత ఇంకొకటి స్వింగ్ ట్రేడింగ్. అంటే ఒక పర్టికులర్గా ఒక ప్లేస్లో మనము బై చేయడము, ఒక పర్టికులర్గా ఒక ప్లేస్లో మనము సెల్ చేయడము. ఈ పొజిషనల్ ట్రేడింగ్కి వచ్చేసరికి ఇన్వెస్టింగ్ అండ్ ట్రేడింగ్ అండ్ స్వింగ్ ట్రేడింగ్. ఓకేనా? ఈ 3 విషయాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇవి. ఇందులో మీకు ఇండెక్స్ ఉండదు, ఆప్షన్స్ ఉండవు. ఓకేనా? అంటే బ్యాంక్ నిఫ్టీ ఈ ఇండెక్స్ అంటే ఇండెక్స్ ఆప్షన్స్ ఉండవు. అర్థమవుతుందా? దీనిలో మళ్ళీ స్టాక్ ఆప్షన్స్ కూడా మనం పొజిషనల్ ట్రేడింగ్లో పెట్టుకోవచ్చు, కానీ కంప్లీట్గా ఆప్షన్స్నే నేను అవాయిడ్ చేస్తున్నాను ఇక్కడ. మీరు ఈ పాయింట్ని మాత్రం మీరు హైలైట్ చేసుకోండి. స్టాక్ ఆప్షన్స్ కానీ ఇండెక్స్ ఆప్షన్స్ కానీ అస్సలు ఈ రెండింటిని కూడా నేను కన్సిడర్ చేయటం లేదు. క్లియర్? ఓకే సార్. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూసుకుందాం. ఓకేనా? ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీరు నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత దాని ప్రకారంగా మనము వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది మన దగ్గర జాయిన్ అయిన వాళ్ళలో ఏవైనా మంచి స్టాక్స్, గుడ్ స్టాక్స్ను రికమెండ్ చేయమంటున్నారు. గుడ్ స్టాక్స్ అంటే ఏంటి, మంచి స్టాక్స్ అంటే ఏంటి? రికమెండేషన్లో మీరు ఏం చేస్తారు? ఇన్వెస్ట్మెంట్ చేస్తారా, ట్రేడింగ్ చేస్తారా, స్వింగ్ ట్రేడింగ్ చేస్తారా? 3 పాయింట్లు కూడా మీరు ముందు మీకు క్లారిటీ రావాలి. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంతకాలం ఇన్వెస్ట్మెంట్ చేస్తారు? ఇందులో మళ్ళీ మొదటి పాయింట్ ఎన్ని రోజులు, ఇవన్నీ కూడా మీ మైండ్లో ఇమీడియట్గా వచ్చేయాలి. ఎన్ని రోజులు చేస్తారు? ట్రేడింగ్ అన్నారనుకోండి, ఈ ట్రేడింగ్ విషయానికి వచ్చేసరికి మీకు ఇంట్రాడే వస్తుందండి. ఇది ఏమొస్తుంది? ఇది ఇంట్రాడే వస్తుంది. ఇది కూడా స్టాక్స్ ఓన్లీ, స్టాక్స్ ఇంట్రాడే. ఇందులో మీకు 4 times to 6 times వరకు లేవరేజ్ అనేది ఉంటుంది. 4 to 6 times వరకు మీకు ఇంట్రాడేలో లేవరేజ్ అనేది ఇస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 10,000 ఉన్నాయనుకోండి, ప్లస్ ఇంకొక 40,000 to 60,000 వరకు మీకు బ్రోకర్ ఏం చేస్తాడంటే లేవరేజ్ ఇస్తాడు. టోటల్గా మీ దగ్గర ఉన్న 10,000 సపోజ్ ఒక 5 times అనుకుందాం. ఓకేనా? మీకు మీ దగ్గర ఉన్న 10,000 ప్లస్ ఇది ఒక 5, ఒక 60,000 వరకు మీరు 10,000తో 60,000 వరకు మీరు స్టాక్స్ని ఇంట్రాడేలో బై చేసుకోవచ్చు, ఇంట్రాడేలో సెల్ చేసుకోవచ్చు. ఈ స్టాక్స్ అనేసరికి ఏమవుద్దంటే లేవరేజ్ అనేది ఎప్పుడూ కూడా అది ప్రమాదమేనండి. ఓకేనా? ఆప్షన్స్లో ఎలాగైతే లేవరేజ్ అనేది ప్రమాదమో అలాగే ఇందులో కూడా ప్రమాదమే. అయితే దీనిని మనం బీట్ చేయడానికి మనకున్నటువంటి వజ్రాయుధం ఏంటి? MTF. ఇది మైండ్లో పెట్టుకోండి. ఇంట్రాడే స్టాక్స్ ట్రేడింగ్లో దీన్ని బీట్ చేయడానికి మనకున్నటువంటి వజ్రాయుధము నిజంగా చెప్పాలి అంటే MTF అండి. సో ఈ MTF ఏదైతే ఉందో ఈ MTFను మనము చాలా జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకుంటే
ఇందులో కూడా లేవరేజ్ని వాడుకుంటూ ఎంత 4 టైమ్స్ నుంచి 1 to 4 టైమ్స్ అనుకుందాం. ఓకేనా, 1 to 4 టైమ్స్ లేవరేజ్ని తీసుకొని దీనిలో కూడా మనం ఏం చేయొచ్చండి, ట్రేడ్ చేయొచ్చు. ప్రాఫిట్ వస్తే ఎగ్జిట్ అవుతాం, లాస్ వస్తే మాత్రం హోల్డ్ చేస్తాం. ప్రాఫిట్ వస్తే ఎగ్జిట్ అవుతాం, లాస్ వస్తే హోల్డ్ చేస్తాం. ఇది ఎంటీఎఫ్కి ఉన్నటువంటి ఎక్స్ట్రా ఫెసిలిటీ. అందుకని ట్రేడింగ్ అనే దాన్ని కూడా నేను పొజిషనల్ ట్రేడింగ్కి యాడ్ చేశాను. ఓకే, తర్వాత స్వింగ్ ట్రేడింగ్. ఏదైనా ఒక పర్టికులర్ స్టాక్ చాలా రోజులుగా కిందికి పైకి కిందికి పైకి కిందికి పైకి వెళ్ళి ఏదైనా ఒక చోట స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇస్తున్నప్పుడు మనం ఇక్కడ బై చేసి బిఫోర్గా ఒకవేళ ఎప్పుడైనా దీనికి టార్గెట్ ఇలా ఉందనుకుందాం, ఇక్కడ వరకు మనం ఏం చేస్తామండి, దీన్ని టార్గెట్ పెట్టుకొని ఇక్కడ మనం ఎగ్జిట్ అవుతాం అండి. ఇక్కడ మనం ఏం చేస్తామండి, ఎగ్జిట్ కొడతాం. దీన్ని ఏమంటాం మనం స్వింగ్ ట్రేడింగ్ అని అంటాం. సో మీకు ఈ స్వింగ్ ట్రేడింగ్, అలాగే ట్రేడింగ్, అలాగే ఇన్వెస్ట్మెంట్, ఈ మూడింటి గురించి కూడా ఈరోజు మనం టాపిక్లో మాట్లాడుకుంటున్నాం. క్లియర్? సో అందరూ కూడా నేను ఎలాగైతే వివరిస్తున్నానో మీకు కావాలనుకుంటే మీరు కూడా సేమ్ టు సేమ్ అలాగే మీ నోట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా, అర్థమవుతుంది క్లియర్గా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 3 టైప్ ఆఫ్ ట్రేడింగ్ మనం తెలుసుకున్నాం. మ్యూట్ చేసేసుకోవాలి అందరూ కూడా. టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ ఒక్కొక్కటి ఏంటి, ఒకటి ఇన్వెస్ట్మెంట్. ఈ ఇన్వెస్ట్మెంట్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆలోచిద్దామండి. ఇన్వెస్ట్మెంట్లో ఏ అంశాలు వస్తాయి? ఏదైనా ఒక వ్యక్తి తమ దగ్గర ఉన్నటువంటి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని, అంటే తను చేస్తున్నటువంటి జాబ్ కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, అందులో ఉంటూనే అందులో సంపాదించినటువంటి వాటిని అతడు ఏం చేస్తాడంటే ఇన్వెస్ట్మెంట్ మీద పెట్టుకుంటాడు. ఎలా? సపోజ్ జాబ్ చేస్తున్న వాడికి ఒక 25,000 శాలరీ అనుకుందాం. 25,000 శాలరీ ఉన్నటువంటి వ్యక్తి ఇతడు ఏం చేస్తాడంటే 25,000 శాలరీ వచ్చిన వ్యక్తి తన ఇంటి ఖర్చులకు ఎంత పోతున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ తన ఇంటి ఖర్చులు ఒక 10,000 పోతున్నాయి అనుకుందాం. ఓకేనా, ఇంటి ఖర్చులు ప్రతి నెల 10,000 పోతున్నాయి అనుకుందాం. ఇంకా ఎంత మిగిలాయి? 15,000 మిగిలాయి. 15,000లో అతడు కనీసం 25,000లో ఒక 10 to 20% అతడు ఏం చేయాలంటే ఇన్వెస్ట్ చేయాలి. 25,000లో ఏం చేయాలండి? 10 to 25,000 అంటే అట్లీస్ట్ 5,000 వరకు మినిమం ఎంత అంటే ఇది 5,000 వరకు అతడు ఇన్వెస్ట్ చేసుకోవాలి. మిగిలిన 10,000 ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఒక టర్మ్ ఇన్సూరెన్స్, ఎందుకంటే మన మీద డిపెండ్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా, ఒక టర్మ్ ఇన్సూరెన్స్ కానీ లేదంటే హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, ఈ రెండు కూడా కంపల్సరీ ముందు ఉండాలి. ఇది ఉన్న తర్వాతే ఇన్వెస్ట్మెంట్ గురించి మనం ఆలోచించాలి ఫ్రెండ్స్. ఎందుకంటే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది రేపొద్దున మనము పోయిన తర్వాత జరగకూడదు, ఎప్పుడైనా మనకు జరిగితే మన మీద డిపెండ్ అయ్యేటువంటి ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో, ఆ ఫ్యామిలీకి మనము ఇచ్చేటువంటి సపోర్ట్ అనమాట ఇది. అండ్ మీకున్నటువంటి ఇన్కమ్ని బట్టి, మీకు 25,000 అనుకోండి, మీ ఇన్కమ్ మీకు ఒక 50 to 80 lakhs వరకు మీకు టర్మ్ ఇన్సూరెన్స్ దొరుకుతుందండి. అంటే మీ ఇన్కమ్ను బట్టి మీకు టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ మీరు నెల ఒక 5,000 10,000 కూడబెట్టుకొని పక్కన పెట్టుకొని ఒక సంవత్సరానికి 1 లక్ష 2 లక్షలు 5 లక్షలు కూడబెట్టారు అనుకుందాం. ఏదైనా ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనుకుందాం, అది హార్ట్ ప్రాబ్లం కావచ్చు, ఈరోజు ఎక్కువగా వస్తుంది, తర్వాత క్యాన్సర్స్ కావచ్చు, ఏంటండి రెగ్యులర్గా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, బీపీ షుగర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ మేజర్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయి, హార్ట్ కానీ క్యాన్సర్ కానీ లేదా ఏదైనా జరగకూడని యాక్సిడెంట్, ఎందుకంటే ప్రతిరోజు మనము రోడ్ల మీద పోరాడుతూనే ఉంటాం, ఆఫీస్కి వెళ్తుంటాం వస్తుంటాం, బిజినెస్ పనుల మీద వెళ్తుంటాం వస్తూ ఉంటాం. ఏదైనా జరగకూడదు జరిగినప్పుడు మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మినిమం ఒక 10 to 20 lakhs ఉండేలాగా మనం ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, ఇలాంటి క్రిటికల్ ఇల్నెస్ నుంచి మనము చాలా బెనిఫిటెడ్గా ఉండొచ్చు. ఎందుకంటే మన ఇన్కమ్ 25,000, 20 lakhs మన హెల్త్ కోసం మనం ఖర్చు పెట్టాలంటే మనం అప్పుల పాలు అయిపోవాలి. రెండోది మన ఇంట్లో ఉన్న ప్రతి దానిని కూడా మనం అమ్మేసి ఏం చేయాలండి, ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ రెండింటిని కూడా మనము మెయిన్లీ ప్రతి సంవత్సరం కూడా తప్పకుండా మనము మెయింటైన్ చేయగలగాలి. ఓకేనా? సో దాని తర్వాత ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది ఏదైతే మనం అనుకున్నామో, ఈ ఇన్వెస్ట్మెంట్ని మనం చేసుకుంటూ వెళ్ళామనుకో ఫ్రెండ్స్, నిజంగా మీరు ఫాస్ట్గా గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయండి. చాలామంది ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది సరిగ్గా ఉండట్లేదు ఈరోజు.
ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది సరిగ్గా లేక 25,000ని విచ్చలవిడిగా ఖర్చు పెడతారు. ఫ్రెండ్స్ మీరు క్యాల్కులేషన్స్ ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ వేజ్కి వెళ్ళేసరికి మీరు ఇంటి దగ్గర ఒక నెలంతా కూడా 1 మంత్ మీరు ఒక నోట్స్ కానీ డైరీ కానీ రాయండి. ఖర్చులు ఎంత జాగ్రత్తగా రాయండి అండి. ఫుడ్ కోసం ఎంత ఖర్చు అవుతుంది, ఓకేనా, తర్వాత హెల్త్ కోసం ఎంత ఖర్చు అవుతుంది, తర్వాత బయటికి వెళ్ళినప్పుడు ఎక్స్ట్రా మన ఖర్చులో ఉంటాయి చూడండి. ఇవి బయటికి వెళ్ళినప్పుడు అంటే మనం సినిమాకి వెళ్తాం, తర్వాత షాపింగ్కి వెళ్తాం, ఇలాంటి వాటికి షాపింగ్స్ వీటికి ఎంత ఖర్చు అవుతుంది. అలాగే చుట్టాలు వచ్చినప్పుడు అంటే రిలేటివ్స్ ఎవరైనా వచ్చినప్పుడు ఎక్స్ట్రాగా మనకు ఎంత ఖర్చు అవుతుంది. ఇవన్నీ కూడా రాసుకొని ఒక నెలలో మన ఖర్చులు ఎంత, మనకి మిగిలేదంత. సో వీటన్నిటినీ కూడా మరి జాగ్రత్తగా క్యాల్కులేట్ చేసుకోగలిగితే మీకు ఒక మంచి ఆపర్చునిటీ అనేది మీ ఫినాన్షియల్ స్టేటస్లో మీకు దొరుకుతుందండి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే 25,000 కావచ్చు మీరు సంపాదించి 25,000, కానీ ప్రాపర్ వేలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ప్రాపర్ వేలో మీరు సిస్టమేటిక్గా మీరు ఫాలో అవుతూ వెళ్ళారనుకోండి, ఈ 25,000 20 ఇయర్స్ తర్వాత మిమ్మల్ని కోటీశ్వరులను చేసేటువంటి ఆస్కారం ఉంది. ఎలా అంటే మనకి ఇన్వెస్ట్మెంట్లో మరలా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయండి, ఓకేనా. ఇన్వెస్ట్మెంట్లో మనకు మార్గాలు ఏమున్నాయి. ఇన్వెస్ట్మెంట్లో ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఇన్సూరెన్సెస్ అనుకున్నాం, ఇన్సూరెన్స్ అనుకుందాం. రెండోది ఎంఎఫ్ మ్యూచువల్ ఫండ్స్ అండి. రెండోది ఏంటి, మూడోది ఏంటి, స్టాక్స్ అంటే ఏదైనా మంచి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవడం. నాలుగోదాన్ని మనం చూస్తే డెట్స్లో కానివ్వండి లేదా బాండ్స్లో కానివ్వండి అండి, బాండ్స్, గోల్డ్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటి వాటిలో కూడా మనము ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే గోల్డ్ అంటే ఫిజికల్ గోల్డ్ మనం కొనుక్కోని అవసరం లేదు. ఫిజికల్ గోల్డ్ అనుకోండి దొంగల భయం ఉంటుంది, ఎత్తుకెళ్ళిపోవచ్చు లేదా మాయా మోసం జరగచ్చు. అందుకే డిజిటల్ గోల్డ్, ఓకేనా. గోల్డ్ కూడా ఏంటిది, డిజిటల్ గోల్డ్. సో ఇన్వెస్ట్మెంట్ వేస్కి వచ్చేసరికి ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరికి, తర్వాత మ్యూచువల్ ఫండ్స్, తర్వాత స్టాక్స్, తర్వాత ఏంటి ఈ డెడ్ వేస్ ఉంటే చూసారా, డెడ్ రూట్స్ అంటారు వీటిని. బాండ్స్ కానివ్వండి, తర్వాత గోల్డ్ కానివ్వండి, ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు లాస్ అనేది ఉండదన్నమాట. అవి అంటే మ్యాక్సిమం ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటాయి తప్ప తరగవు. ఈటీఎఫ్స్ అంటారు, ఇవన్నీ కూడా ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అలాగనే మ్యూచువల్ ఫండ్స్లో బెస్ట్ రిటర్న్స్ మినిమం 12% రిటర్న్స్ ఉన్నాయి. 12% సిఏజిఆర్లో గ్రో అయ్యేటువంటివి మినిమం అండి. ఇవి ప్రతి మ్యూచువల్ ఫండ్ కూడా మ్యాక్సిమం ఇవి ఉన్నాయి. అలాగే ఏది బెస్ట్ మ్యూచువల్ ఫండ్ మీకు యూట్యూబ్లో చాలా వీడియోస్ సజెస్ట్ చేస్తున్నారు, సో చూడండి, చెక్ చేసుకోండి. అలాగే స్టాక్స్ విషయానికి వచ్చేసరికి బెస్ట్ స్టాక్స్ను మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత ఆ స్టాక్ది, ఈ మధ్య వాళ్ళ రిజల్ట్స్ రీసెంట్గా క్వార్టర్లీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఇయర్లీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ప్రతి దాన్ని కూడా మనం చెక్ చేసుకొని మనం స్టాక్స్లో అప్కమింగ్లో దీని యొక్క ఫ్యూచర్ ఏంటి అర్థమవుతుందండి. అప్కమింగ్లో దేనికి ఫ్యూచర్ ఉంది. ఇప్పుడు చూడండి రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్ అంటే ప్రతి దానికి కూడా మీకు ఒక మంచి ఆస్కారం ఉన్నటువంటి సెక్టార్ ఇది. అలాగే మరి రెన్యూవబుల్ తర్వాత ఈవీ సెక్టర్ కానివ్వండి, మోటార్స్ సెక్టర్ కానివ్వండి, ఏంటి ఆయిల్ అండ్ గ్యాస్ కానివ్వండి, ఇవన్నీ ఏంటి గ్రోయింగ్ అయ్యేటువంటి సెక్టర్స్. ఇవన్నీ కూడా ఇవి ఎప్పుడు కూడా గ్రో అవుతూనే ఉంటాయి. తర్వాత కన్జ్యూమర్ గూడ్స్ అంటే ఉప్పు, పప్పు, బియ్యం అందించేటువంటి కంపెనీస్ కానివ్వండి, ఇలాంటి వాటిలో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి బాగా గ్రో అవ్వడానికి ఆస్కారం ఉంది. అప్కమింగ్లో ఏఐ మీద పనిచేసేటువంటివి, ఏఐ మీద, అలాగే డిఫెన్స్ మీద పనిచేసేటువంటి డిఫెన్స్ స్టాక్స్, తర్వాత మనకి స్పేస్కి సంబంధించినటువంటి మనకి శాటిలైట్కి సంబంధించిన కాంపోనెంట్స్ అందించే వాళ్ళు, తర్వాత కొంచెం మంచి కంపెనీస్ ఉన్నాయి, యుద్ధ విమానాలు తయారు చేసే కంపెనీస్ కానివ్వండి, కాంపోనెంట్స్ అందించేటువంటి కంపెనీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే అప్కమింగ్లో మనకి యుద్ధాలు వస్తున్న కొలది మరి ఫ్యూచర్లో పెరగబోయేటువంటి స్టాక్స్ అండి ఇవన్నీ కూడా. సో ఇలాంటి స్టాక్స్ని మీరు ఎంచుకున్నారనుకోండి మీకు మంచి గ్రోత్ అనేది ఉంటుంది. అది కూడా సాధారణంగా మనం ఏం చేస్తామంటే 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు ఉన్న స్టాక్స్ని ఎంచుకుంటాం. ఫ్రెండ్స్ 30 రూపాయలు ఉన్నది 15 రూపాయలకు వచ్చింది అనుకోండి, 50% మీ క్యాపిటల్ ఏమైపోద్దండి, వైప్ అవుట్ అయిపోద్దండి. 30 రూపాయలకు ఉన్న స్టాకు ఎప్పుడైతే అది 15 రూపాయలకు వస్తుందో కంప్లీట్గా ఏమైపోద్దండి, అది వైప్ అవుట్ అయిపోద్ది.
నిజంగా అదే మీరు 300 ఉన్న స్టాకు 30 రూపాయలు 150 రూపాయలకు రావడం కష్టమండి. 300 ఉన్న స్టాకు, కానీ 30 రూపాయలు ఉన్న స్టాకు 15 రూపాయలకు రావడం చాలా ఈజీ. కాబట్టి పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయకండి. పెన్నీ స్టాక్స్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది, రివార్డ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాగే ఈ 30 రూపాయలు 60 రూపాయలు కూడా అయిపోద్ది, కానీ అంతే రిస్క్ కూడా మీకు డౌన్కి రావడానికి కూడా అంతే రిస్క్ ఉంటుంది. ఈ విషయాన్ని మాత్రం మీరు మర్చిపోవద్దు. అర్థమవుతుందండి? కాబట్టి మీరు ఏం చేయాలి అంటే, మీరు ఇన్వెస్ట్ చేసేటువంటిది ఏదైతే ఉందో ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టేటువంటి సెక్టర్ ఏదైతే ఉందో ఆ సెక్టర్ గ్రోత్ ఎలా ఉంది, ఆ స్టాక్స్ యొక్క ఫ్యూచర్ ఎలా ఉంది, అలాగే పాస్ట్లో దాని రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, వీటన్నిటిని కూడా చెక్ చేసుకోవాలి. వీటిని చెక్ చేసుకోవడానికి మార్కెట్లో మనకు చాలా వెబ్సైట్స్ ఉన్నాయండి. ఇందులో మనకు ఇంపార్టెంట్గా స్క్రీనర్ అనేటువంటి వెబ్సైట్ ఉందండి. స్క్రీనర్ చూపిస్తున్నాను మీకు, ఓకేనా? మీకు స్క్రీనర్ అనేటువంటి వెబ్సైట్లో ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటి స్టాక్ ఉందండి. ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాక్ ఉంది. ఇందులో ఆల్రెడీ నేను సెర్చ్ చేశాను అనమాట. ఈ స్టేట్ బ్యాంక్ ఇండియాలో మీరు చూడండి, లాస్ట్ 1 ఇయర్గా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, గ్రోత్ ఎంత, దీని యొక్క డెవలప్ మార్కెట్ క్యాపిటల్ ఎంత, 5,79,787 కోట్లు దీని మార్కెట్ క్యాపిటల్. కాబట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 650 ఉన్నటువంటి స్టాకు ఎట్టి పరిస్థితుల్లో 300కి వచ్చే ఛాన్సెస్ లేదు. ఎందుకంటే ఆల్ ఓవర్ వరల్డ్లో హయ్యెస్ట్ బ్రాంచెస్ ఉన్నటువంటి బిజినెస్ చేస్తున్నటువంటి కంపెనీస్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఒకటి. ప్రపంచంలో ఎక్కువ బ్రాంచెస్ ఉన్నటువంటి కంపెనీ. తర్వాత అంటే గవర్నమెంట్ సెక్టార్ విషయానికి వస్తే అంటే స్ట్రాంగెస్ట్ కంపెనీ అనమాట. దీని స్టాక్ ప్రైస్ ఎంత 650. లాస్ట్ మరి బుక్ వాల్యూ ఎంత ఉంది 402 ఉంది. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్లో ఎంత ఉంది 16% రిటర్న్ ఇచ్చింది చూడండి. డివిడెండ్ 1.7%. ఇలా మీరు దానికి సంబంధించినటువంటి ప్రతి దాన్ని కూడా ఇక్కడ చూసుకోవచ్చు. 1 మంత్లో దాని రిటర్న్స్ ఎలా ఉన్నాయి, ఓకేనా, 6 మంత్లో ఎలా ఉన్నాయి, 3 ఇయర్స్లో ఎలా ఉన్నాయి, 5 ఇయర్స్లో ఎలా ఉన్నాయి, ప్రతిదాన్ని ఏ రోజు నుంచి ఏ సంవత్సరం నుంచి ఎంతవరకు. ఇక్కడ చూడండి 150 దగ్గర నుంచి ఈరోజు 650కి వెళ్ళింది. అంటే ఇక్కడ 2020 మేలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టుంటే 2024కి వచ్చేసరికి ఆ ఇన్వెస్ట్మెంట్ ఎన్ని టైమ్స్ అయ్యి ఉండేది. అంతేకాకుండా కంపెనీకి సంబంధించినటువంటి వేరే దాంతో పోలిస్తే అంటే పిఈ రేషియో ఎంత, ప్రాఫిట్ అండ్ ఎర్నింగ్ రేషియో ఎంత, మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత, డివిడెండ్ ఈల్డ్ ఎంత, నెట్ ప్రాఫిట్ ఎంత, క్వార్టర్లీ రిజల్ట్స్లో ఎంత పోస్ట్ చేస్తున్నారు, గ్రోత్ ఎంత ఉంది, ఏ టు జెడ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో వస్తాయి. రెవెన్యూ ఎంత ఉంది, ఇంట్రెస్ట్ ఎంత ఉంది, ఎక్స్పెన్సివ్ రేషియో ఎంత ఉంది, ప్రతిదీ కూడా మీకు ఇందులో ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఎంత, మార్చిలో ఇన్ని కోట్లు, మార్చి 2013లో ఇన్ని కోట్లు, మార్చి 2014లో ఇన్ని కోట్లు. అంటే ఎవ్రీ ఇయర్ కూడా దీని యొక్క రెవెన్యూ పెరుగుతుంది. మార్చి 2017 2018లో కొంచెం ఈక్వల్గా ఉంది. మళ్ళీ 2019కి వస్తే మళ్ళీ పెరిగింది. 2020లో పెరిగింది, 21లో పెరిగింది, 22లో పెరిగింది, 23లో 350. ఇప్పుడు చూడండి రీసెంట్గా రాబోతున్నటువంటి రన్ అవుతున్నటువంటి దానిలో ఆల్రెడీ 4,19,802. సో పెరుగుతూనే ఉంది. ప్రతి సంవత్సరం కూడా రెవెన్యూ అనేది దీనిలో పెరుగుతూనే ఉంది. సో పెరుగుతుంది కాబట్టి పెరుగుతున్నటువంటి దాన్ని బట్టి ఫైనాన్సింగ్ ప్రాఫిట్ -3 ఇది కూడా, అలాగే మార్జిన్ ఎంత ఉంది, అలాగే అదర్ ఇన్కమ్స్ ఏమేమి ఉన్నాయి దీనికి. అంటే ఒక స్ట్రాంగెస్ట్ స్టాకు ఇది. వెళదా, ఎంతవరకు వెళ్ళే ఛాన్స్ ఉంది, ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది అని మనము ఈ విధంగా స్క్రీనర్ అనేటువంటి వెబ్సైట్లో మనం చూడొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ RVNL అనేటువంటి స్టాక్ చూపిస్తానండి. రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్. ప్రజెంట్ రైల్వే బోగీలను తయారు చేస్తున్నటువంటి కంపెనీ. ఇది లాస్ట్ 1 ఇయర్లో దీని యొక్క చూడండి ఎక్కడుంది, ఇది February 6 దగ్గరకు వస్తే 71 రూపాయలు ఉంది. ఈరోజు ఎంత ఉందండి 300 దగ్గరలో ఉంది. అంటే 1 ఇయర్లో 70 రూపాయల నుంచి 300కి వెళ్ళింది. అంటే 400 టైమ్స్ మీకు రిటర్న్స్ ఇచ్చింది. ఇది 400 టైమ్స్. ఇది దానికి ఉన్నటువంటి మార్కెట్ క్యాపిటల్ ఎంత 61,414 కోట్లు అండి. అంటే 400 టైమ్స్ రిటర్న్స్ ఇచ్చిందని ఆల్రెడీ పెరిగిపోయినటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టకండి. గమనించండి, అర్థమవుతుందా? ఆల్రెడీ ఇది పెరగాల్సిన టైంలో పెరిగిపోయింది ఇది. సో తగ్గి కింద నుంచి చిన్న దాని దగ్గర నుంచి ఎంతవరకు వెళ్ళింది, ఇది 300 వరకు వెళ్ళింది. పెరగాల్సిన టైంలో ధూమ్మని పెరిగింది ఇది. సో పెరిగిన తర్వాత ఇది మరలా కొంచెం కరెక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి. ఇలాంటి చాలా స్టాక్స్ ఉన్నాయి మనకి. సో మంచి స్టాక్స్, అది మిడ్ క్యాపా, స్మాల్ క్యాపా, లార్జ్ క్యాపా అనే దాన్ని కూడా మనము చూసుకోవాలి. ఇది మాత్రమే కాకుండా మనకి మ్యూచువల్ ఫండ్స్. నెక్స్ట్ ఏముందండి, ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళేసరికి స్టాక్స్ కాకుండా మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్లోకి వచ్చేసరికి మ్యూచువల్ ఫండ్స్ కూడా చాలా ఉన్నాయండి మనకి. SBIకి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, యాక్సిస్ బ్యాంక్కి సంబంధించినటువంటి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ICICIకి సంబంధించినటువంటి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. అలాగే ఇంకా చాలా నిప్పోన్ ఇండియా ఉంది,
అండ్ ఇంకా మిరా ఎసెట్ ఉంది, అది ఎం స్టాక్ వాళ్ళకి సంబంధించినటువంటిది ఉంది. ఇలా చాలా రకాలైనటువంటి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్స్ గురించి మనం చూడాలనుకున్నప్పుడు ఆ మ్యూచువల్ ఫండ్ గురించి మనకి మనీ కంట్రోల్ వెబ్సైట్లో ప్రతి డీటెయిల్స్ కూడా వాళ్ళు ఇస్తారు. మనీ కంట్రోల్ అనేటువంటి వెబ్సైట్లో మనీ కంట్రోల్, ఇందులో కూడా మీకు ఏ మ్యూచువల్ ఫండ్స్ ఎంత రిటర్న్స్ ఇస్తున్నాయి ప్రతిదీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇందులో ఉంటాయండి. మార్కెట్లో ఉన్నటువంటి ఏవేవి ఉన్నాయి, ఇండియన్ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్, టోటల్గా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, డాష్, ప్రతి దాన్ని కూడా మీకు డీటెయిల్స్ ఇస్తాయి. ఇందులో ఏంటంటే ప్రీమియం వెర్షన్ ఉంది, ఫ్రీ వెర్షన్ ఉంది. ఇది ప్రో వెర్షన్కి వెళ్తే 99 రూపీస్ మాత్రమే తీసుకుంటాడు ఇది. సో దీనికి సంబంధించినటువంటి చాలా విషయాలు, కమోడిటీకి సంబంధించి, మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి, ఇక్కడ చూడండి మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ప్రతిదీ కూడా ఇందులో ఉంటాయండి. ఇందులో లేదంటే ఏముంది, గ్లోబల్ మార్కెట్, ఇండియన్ మార్కెట్స్, తర్వాత యుఎస్ మార్కెట్స్, అప్కమింగ్ ఈవెంట్స్, న్యూస్, ఎలక్షన్ మూమెంట్స్, ఇవన్నీ ప్రతి దానిని కూడా ఇందులో మనకు వాళ్ళు చూపిస్తారు. సో ఇందులో మీకు కావాల్సినటువంటి దాన్ని కూడా మీరు చూసుకోవచ్చండి. నెట్ స్లోగా ఉంది, ఇది లోడ్ అవుతూనే ఉంది, చూద్దాం. సరే, అంటే మ్యూచువల్ ఫండ్స్తో పాటుగా ఏమేమి చూసాం మనం? స్టాక్స్ చూసాం, మ్యూచువల్ ఫండ్స్ చూసాం, ఇంకా గోల్డ్లో కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అని. అలాగే నిఫ్టీ బీస్ ఉంటాయి చూడండి, ఈటీఎఫ్స్, నిఫ్టీ బీస్ కానివ్వండి, చాలా ఉంటాయండి. ఇలాంటివన్నీ కూడా మనం ఒకసారి చూసుకొని జాగ్రత్తగా మనం లైవ్ మార్కెట్లో కూడా వీటి గురించి నేను చెప్తాను. అన్నిటి గురించి ఇక్కడ కవర్ చేయడానికి కొంచెం కష్టమే. సో నిఫ్టీ బీస్ కానివ్వండి, గోల్డ్ కానివ్వండి, స్టాక్స్ కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, దేనిలో అయినా సరే మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే చాలా సేఫ్ సైడ్ ఉంటారు మీరు. లాస్ అనేది చాలా తక్కువ. ఎప్పుడు మీరు ఒక మంచి కంపెనీలో ఇన్వెస్ట్ చేసినప్పుడు చాలా తక్కువ ఉంటుంది. రాకేష్ జుంజన్వాలా గురించి మీ అందరికీ తెలుసండి. ఏంటి వీళ్ళందరూ, రాకేష్ జుంజన్వాలా కానివ్వండి, తర్వాత ఇంటర్నేషనల్గా ఎవరున్నారండి, ఒక ఆయన ఇంటర్నేషనల్గా, ఈయన ఇండియన్, వారన్ బఫెట్. ఓకేనా, వారన్ బఫెట్ గారు, వీళ్ళందరూ కూడా అంటే ట్రేడింగ్ని ఒక ట్రాష్ అని తీసేస్తారండి. ట్రేడింగ్ అనేది వీళ్ళు చేయరు, ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ చేసే స్టాక్ మార్కెట్లో బిగ్ బుల్స్ అనిపించుకున్నారు వీళ్ళు. అర్థమవుతుందండి, ఓన్లీ ఇన్వెస్ట్మెంటే. అంటే 5 రూపాయలు కొన్నాడండి టైటాన్ షేర్స్, 3000 అయిపోయి. 5 రూపాయలు కొన్నటువంటి షేరు 3 రూపాయలు అనుకుంటా సంథింగ్, టైటాన్ షేరు. ఇప్పుడు అది 3000 అయింది. ఎన్ని వందల టైమ్స్ పెరిగింది చెప్పండి అది. అంటే అతని క్యాపిటల్ ఏదైతే ఉందో 12,500 కోట్లకి వెళ్ళింది. అతను ఏం చేశాడు, ట్రేడింగ్ చేశాడంటే లేదండి, ట్రేడింగ్ అనేది పెద్దగా చేయడండి. అతను మెయిన్లీ చేసేది ఏంటో తెలుసా, మెయిన్లీ ఇన్వెస్ట్మెంట్ అండి. మంచి కంపెనీస్ ఎంచుకుంటాడు, ఆ మంచి కంపెనీస్లో అతను ఇన్వెస్ట్ చేస్తాడు. మీకు తెలుసా, రాకేష్ జుంజన్వాలా గారికి ఏ డిమార్ట్లో కూడా అకౌంట్ లేదు, ఏ కంపెనీలో కూడా డిమార్ట్ అకౌంట్ లేదు. అతడే సొంతంగా ఎన్ఎస్సి బిఎస్సి దగ్గర నుంచి ఒక కంపెనీని స్టార్ట్ చేసుకున్నాడు. తన భార్య పేరున అతడు ఒక కంపెనీని స్టార్ట్ చేసుకుని అతడే సొంతంగా అతని కొరకు ఒక డిమార్ట్ అకౌంట్ రన్ అవుతుంది. ఎందుకు వేరే డిమార్ట్లు అంటే, ఇప్పుడు జెరోదాలో అతని అకౌంట్ ఉందనుకోండి, జెరోదావుడు ఏం చేస్తాడు, రాకేష్ జుంజన్వాలా పనాలు షేర్లు కొన్నాడని లీకేజ్ చేసేస్తాడు వాడు. దన్నోడి దగ్గర తీసుకున్నాడు అనుకోండి, పనాలు రాకేష్ జుంజన్వాలా ఈ షేర్స్ తీసుకున్నాడని లీకేజ్ చేసేస్తాడు వాళ్ళకి సంబంధించి. అందుకని అలాంటి లీకేజ్ లేకుండా తానే సొంతంగా స్టడీ చేసుకొని ఒక మంచి స్టాక్స్ తీసుకోవడానికి తానే సొంతంగా ఒక డిమార్ట్ని స్థాపించుకున్నాడు, ఒక కంపెనీని స్థాపించుకున్నాడు అతని భార్య పేరును. సో అతనే సొంతంగా ప్రతి సంవత్సరం ఎన్ఎస్సికి బిఎస్సికి డబ్బులు కట్టి అతడు సొంతంగా తన షేర్స్ని అందులో మరి బై చేయడము, సెల్ చేయడం అనేది చేసుకుంటున్నాడు. సో అలా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఫ్రెండ్స్ చాలా చాలా ఉత్తమమైనటువంటి మార్గము. మనము యుఎస్లో మనం చూస్తామండి, యుఎస్ఏలో, అమెరికాలో 85% పీపుల్స్ స్టాక్ మార్కెట్లో ఉంటారండి. అందుకే వాళ్ళ మార్కెట్ క్యాపిటల్ అనేది చాలా ఎక్కువ. మన ఇండియాకి వచ్చేసరికి ఇంకా 10% కూడా దగ్గరలోకి ఉన్నారట, 10 to 12% అనుకుంటా. యాక్చువల్లీ ఎప్పుడో విన్నాను అది 8% అని. ఇప్పుడు మ్యాక్సిమం ఒక 10% చూద్దాం. అంటే ఇంకా 90% పీపుల్స్కి స్టాక్ మార్కెట్ అంటే గ్యాంబ్లింగ్ అనే ఉంది. ఎందుకంటే వాళ్ళు ఓన్లీ ఆప్షన్సే చూస్తున్నారు వాళ్ళు. కానీ స్టాక్ మార్కెట్లో డిఫరెంట్ మార్గాలు అనేవి ఉన్నాయి. మనము ఆప్షన్స్ అనేవి ముందు పక్కన పెట్టండి. ఈ ఆప్షన్స్ అనేవి ఎప్పుడు ఇన్సూరెన్స్లా పనిచేస్తాయి. సపోజ్ మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక 10,000 షేర్స్ ఉన్నాయనుకుందాం, మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పడుతుంది కిందకి. పడుతున్నప్పుడు మీరు ఏం చేయాలి, దీనికి ఆపోజిట్లో పిఈ అనేదాన్ని, దీని ద్వారా వచ్చి ఈ 10,000 షేర్స్ ద్వారా లేవరేజ్ తీసుకొని పిఈ అనేదాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 650లో ఉంది,
మార్కెట్ 450లోకి అయితే రాదుగా. మార్కెట్ 450లో కంటే 200 పాయింట్లు అయితే పడే అవకాశం లేదు, లేదా 550లోకి అయితే రాదుగా. 100 పాయింట్లు పడే అవకాశం లేదు. 100 పాయింట్లు పడితే బ్యాంక్ నిఫ్టీ పాతాళానికి వెళ్ళిపోద్ది. ఒక 4000 5000 పాయింట్లు పడిపోద్ది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 100 పాయింట్లు పడితే. సో 550 దగ్గర ఏం చేస్తామంటే పిఈని మనం ఏం చేస్తామండి, సిఈని కానీ పిఈని కానీ మనం సెల్ చేసుకుంటాం. అంటే దానికి ఆపోజిట్లో ఇన్సూరెన్స్లా హెడ్జ్. తర్వాత మళ్ళీ మార్కెట్ ఏమవుద్ది, డౌన్కి వచ్చి ఒక 40 పాయింట్లు 50 పాయింట్లు డౌన్కి వచ్చి మళ్ళీ మార్కెట్ అనేది పైకి వెళ్తుంది. ఈ డౌన్కి వచ్చి పైకి వెళ్ళే లోపల మళ్ళీ ఈ పిఈ అనేది మనకు మంత్లీ అనేది ఇన్సూరెన్స్లా మనకు ఆ లాస్ని రికవరీ చేస్తూ వస్తుంది. అందుకని ఆప్షన్స్ అనేవి లాస్ రికవరీ కోసం ఆప్షన్స్ అనేవి వచ్చాయి. కానీ మనం ఏం చేస్తాం, ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఓన్లీ ఆప్షన్స్లో చేస్తున్నాం. అందుకే అస్సలు మన ప్రాఫిట్ ఎంత తీసుకోవాలి, లాస్ ఎంత పెట్టుకోవాలన్న ఐడియానే లేకుండా పోయింది. 10,000 షేర్లు హోల్డ్ చేసిన వాడు మార్కెట్ పడిపోతూ ఉంటే షేర్లు అమ్ముకోకుండా ఆ షేర్లు అట్లానే పెట్టి పిఈ సైడు వాడు పొజిషన్ బిల్డ్ చేసుకోవడానికి ఎన్ఎస్సిబిఎస్ అంటే లేదంటే సెబీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు వాళ్ళు ఇచ్చినటువంటి గొప్ప అవకాశమే ఆప్షన్స్. కానీ ఈ ఆప్షన్స్ మనం ఏం చేస్తున్నాం, నేకెడ్గా బై అండ్ సెల్ చేయడం వల్ల ఏమవుతున్నామండి, లాస్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే మనం ఏం చేయాలి, ప్రతిసారి కూడా నేను తీసుకున్నప్పుడు నా ప్రాఫిట్ ఎంత, నా లాస్ ఎంత, నేనేం చేస్తున్నాను. అలాగని ఆప్షన్స్లో చేసే వాళ్ళందరూ లాస్ అవుతారని కాదండి నా ఉద్దేశం. కానీ 10/9 అన్నాడు. ఏమనండి, 10/9 అంటే 10 మందిలో 9 మంది లాస్ అవుతున్నారంటే 1% అంటే 100కి 10% ఏమవుతున్నారు, ప్రాఫిట్లోనే ఉంటున్నారు. సో ఆ 100లో 10% ఎవరైతే ప్రాఫిట్లో ఉంటున్నారో ఆ ప్రాఫిట్లో ఉండేటువంటి పర్సన్స్లో మనం ఉండాలి. మనము ఆ 10%లో ఉండాలి అంటే అది 2 రోజులకి 3 రోజులకి నెల 2 నెలలకు వచ్చేది కాదు. అందుకే నాతో పాటుగా స్టాక్ మార్కెట్లోనికి కొంతమంది నాతో పాటుగా ట్రేడ్ చేయడానికి వచ్చిన వాళ్ళకి నేను స్టార్టింగ్లో ఒకటే చెప్పాను, మీరు కనీసం ఒక 4-5 నెలలు 6 నెలలు ఉంటే మార్కెట్ గురించి నాకు తెలిసిన ప్రతి దాన్ని కూడా మీకు నేర్పిస్తాను, నాకు తెలిసిన ప్రతి పాయింట్ కూడా ప్రతి స్టెప్ను కూడా మీకు నేర్పిస్తానని ఆ రోజే నేను చెప్పాను. అలాగే ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతున్న వారు ఉన్నారు. నేర్చుకుని ఒక 5-6 నెలలు నాతో పాటుగా నేర్చుకొని ఇప్పుడు సొంతంగా వెళ్ళి చేసుకొని లిటిల్ బిట్ ప్రాఫిటబుల్గా ఉన్న వాళ్ళు కూడా నా దగ్గర ఉన్నారు. నేను చూపించగలను వారిని. సో నేను చెప్పేది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ సైడ్ ఉండండి. మీరు ఏ జాబ్ చేస్తున్నారో జాబ్ను వదలకండి, మీ యొక్క ఉద్యోగాన్ని వ్యాపారాన్ని వదిలేయొద్దు. ఎప్పుడైతే మీ క్యాపిటల్ అనేది ఎక్కువైందో, ఎప్పుడైతే మీ క్యాపిటల్ మీరు కూడబెట్టక లక్షలు మీకు ఎప్పుడైతే మీ క్యాపిటల్ అనేది పెరుగుతుందో, మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరుగుతుందో, జాబ్తో ఇంకా నాకు పని లేదు, ఇందులోనే మనకు మంచి ఇన్కమ్ ఉంది అనుకున్నప్పుడు అప్పుడు జాబ్ని క్విట్ చేసి డైరెక్ట్గా మార్కెట్లోకి రండి. అంతేగాని ఒక 50,000-60,000 సంపాదించడం, దాన్ని పెట్టేయడం, మళ్ళీ జాబ్ చేసుకోవడం, మళ్ళీ 50,000-60,000 సంపాదించడం, మళ్ళీ మార్కెట్లో పెట్టేయడం, మళ్ళీ పోగొట్టుకోవడం, మళ్ళీ జాబ్లోకి వెళ్ళడం, ఇది కాదు ట్రేడింగ్. ఫస్ట్ ఏం చేయండి, మీరు ఒక సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు జర్నీ స్టార్ట్ చేయండి. మార్కెట్తో పాటుగా జర్నీ స్టార్ట్ చేయండి. జర్నీ స్టార్ట్ చేయడం అంటే అర్థం ఏంటి, మార్కెట్లో జర్నీ అంటే అర్థం ఏంటి, ప్రతిరోజు కూడా మార్కెట్ని చూడండి, గమనించండి. దాంతోపాటుగా మీరు ఏం చేయాలి, గమనించడం మాత్రమే కాదు, చిన్న చిన్నగా మీరు ఏం చేయాలండి, ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ రాండి. సపోజ్ మీకు 25,000 శాలరీ, 5,000 మీరు ఏం చేయండి, ఇన్వెస్ట్ చేయండి. 5,000లో మీరు ఏం చేయాలి, మళ్ళీని దీన్ని 2 పార్ట్లుగా విడగొట్టండి, 2 పార్ట్స్గా విడగొట్టండి. 2 పార్ట్స్గా విడగొట్టి మీరు ఏం చేస్తారంటే ఒక 80% వరకు మీరు ఏం చేయాలండి, స్టాక్స్లో పెట్టుకోండి. 80% వరకు స్టాక్స్లో పెట్టండి. ఒక 20% ఏదైతే ఉందో డెట్స్లో పెట్టుకోండి అండి, డెట్స్లో పెట్టుకోండి. ఈ 80% 20% ఎందుకు అంటే ఈ స్టాక్స్లో 80% ఏదైతే ఉందో ఎప్పుడైనా స్టాక్స్ కింద పడుతున్నప్పుడల్లా ఈ 20% కూడా తీసుకొని ఇందులో పెట్టేసేయండి. కానీ మార్కెట్ ఎప్పుడైతే స్టేబుల్గా వెళ్తుందో అనుకుంటున్నారో ఆ టైంలో ఈ 20% డెట్స్లోనే ఉంచండి, 80% స్టాక్స్లో ఉంచండి. ఈ ఫార్ములా డే ట్రేడర్ తెలుగు వారు చూపించారు. మీరు కావలిస్తే ఆయన ఛానల్లో ఒక వీడియో ఉందో చూసుకోండి. మీ ఇన్కమ్ని, మీ ఇన్వెస్ట్మెంట్ని ఏమంటారు, డెట్స్ అంటే ఏంటి సార్? డెట్స్లో మీకు ఏమొస్తాయంటే మీకు గవర్నమెంట్కి సంబంధించినటువంటి గోల్డ్ కానివ్వండి, బాండ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా డెట్స్లోనికి వస్తాయి. అంటే ఇందులో లాస్ అనేది రాదనమాట. అలా కూడా అనుకోవచ్చు, ఎఫ్డీ కూడా అనుకోవచ్చు, డెట్సే, అందులో లాస్ ఉండదు, కానీ ప్రాఫిట్ చాలా తక్కువ ఉంటుంది. అందుకే తక్కువ ఉన్న దాంట్లో మనం తక్కువ ఇన్వెస్ట్ చేస్తాం. మనకి ఏదైతే ఫాస్ట్గా గ్రోయింగ్ ఉంటుందో దానిలో కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తాం. కానీ ఎప్పుడైనా స్టాక్స్ పడుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే డెట్స్లో పెట్టాల్సినటువంటి డబ్బులు ఆపేసి మళ్ళీ స్టాక్స్లో పెడతాం. ఎందుకంటే ప్రతి స్టాకు కూడా పడినా మళ్ళీ లేసే టైం ఒకటి ఉంటుంది. పడినప్పుడల్లా డెట్స్ని ఆపేసి ఆ ఇన్వెస్ట్మెంట్ని స్టాక్స్లో తెచ్చేస్తాం, మళ్ళీ అది గ్రో అవుతుంది. ఇలా అవ్వడం వల్ల ఏమవుతుందంటే మీ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా మల్టిపుల్ అవుతుందండి. అర్థమవుతుందండి, చాలా ఫాస్ట్గా మల్టిపుల్ అవుతుంది. సో మీకు ఏమైనా ఎగ్జాంపుల్స్ కావాలంటే నేను కూడా
నేను ఇన్వెస్ట్ చేయబోతున్నాను. నేను దీంట్లోనే ఇదే ఫార్ములాను నేను కూడా ఫాలో కాబోతున్నాను. మీకు వీలైతే అదే ఫార్ములాను మీకు కూడా నేను నెక్స్ట్ ఎప్పుడైనా లైవ్ క్లాస్లో కానీ లేదంటే వీడియో ద్వారా కానీ నేను చెప్తానండి. ఓకేనా? సో ఈ విధంగా మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, ఇక్కడ మీ ఫ్యామిలీకి ఇబ్బంది ఉండదు. స్లో అండ్ స్టడీగా 1 year 2 years 3 years అయిన తర్వాత మీ క్యాపిటలైజేషన్ కూడా ఏమవుతుందండి, పెరుగుతూ ఉంటుంది. మీ శాలరీ రోజు ప్రతి నెల 25,000 ఉండదుగా, ఎక్స్ట్రాగా ఏమొచ్చినా అది కూడా మీరు పెట్టేసేయండి ఇందులో. 25,000 కంటే సపోజ్ మీకు 30,000 వచ్చాయి అనుకుందాం. 30,000 వస్తే మళ్ళీ 5 to 10% ఆ 30,000లో మీరు మీ ఇన్వెస్ట్మెంట్ని పెంచుకోండి. అలా ఇన్వెస్ట్మెంట్ పెంచుకుంటూ వెళ్ళినప్పుడు సర్టెన్ ఒక 10 to 20 years అయ్యేసరికి యు ఆర్ ద క్రోర్పతి ష్యూర్. అర్థమవుతుందండి? ఇది ఇన్వెస్ట్మెంట్లో ఈ జర్నీ. ఇంకొక జర్నీ ఏముంది, నాకు ఈ తలపోటల్లో ఎందుకంటే నేను చూడలేను, నాకు అవసరం లేదని అనుకుంటే సింపుల్గా మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. మ్యూచువల్ ఫండ్స్లో మంచి కంపెనీస్ చూస్ చేసుకోండి. అందులో అండి మీకు సిఏజిఆర్ ఎంత ఉంది, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది, అలాగే గ్రోత్ ఎలా ఉంది, లాస్ట్ కొన్ని 3 years 4 years 5 years డేటాను వాళ్ళు చూపిస్తారు. సో దాని గ్రోత్ ఎలా ఉంది, విత్డ్రా చేసుకున్నప్పుడు ఛార్జెస్ ఎలా ఉన్నాయి, అండ్ మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ ఛార్జెస్ ఎలా ఉంటున్నాయి, ప్రతి దాన్ని మీరు చూసుకొని ఒక మంచి మ్యూచువల్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నారనుకోండి, ఇంక మీకు ఈ తలపోటు కూడా ఉండదు. కంప్లీట్గా వాళ్ళే కష్టమైన నష్టమైన బాధని వాళ్ళే భరిస్తారు. ఇందులో ఇంకా మీరు చేయాల్సింది ఏమీ లేదు. మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోవడమే. ప్రతి నెల 4,000 అయితే ఏమంటారు, మ్యూచువల్ ఫండ్స్ లో ఫండ్ మేనేజర్ ఉంటారండి, వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. దీన్ని వేల కోట్ల రూపాయలు మేనేజ్ చేస్తారు. వాళ్ళు కమిషన్ తీసుకుంటారు. కానీ కొన్ని ఇంట్లో కమిషన్స్ ఉండవు, కొన్ని ఇంట్లో కమిషన్స్ ఉంటాయి, కొన్ని ఇంట్లో విత్డ్రాల్ ఛార్జెస్ ఉండవు, కొన్ని ఇంట్లో విత్డ్రాల్ ఛార్జెస్ ఉంటాయి. సో వీటన్నిటిని కూడా మీరు చెక్ చేసుకొని ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవాలి, ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి మీరు చూసుకున్నారనుకోండి, ఏ తలపోటు లేకుండా ఈ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఇప్పటివరకు నేను చెప్పాను ఇదంతా కూడా ఇవేవి లేకుండా సింపుల్గా ఒక మ్యూచువల్ ఫండ్లోనే మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళచ్చు. మీ దగ్గర ఎంత ఉంటే అంత. అయితే ఎప్పుడు కూడా ఇంకొకటి కూడా మీరు మర్చిపోకండి, మీ దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ కూడా ఉండాలి. ఎందుకు ఎమర్జెన్సీ ఫండ్? ఎప్పుడైనా మనకి ఏదైనా అవసరమైంది అనుకోండి, లేదా జాబ్లో ప్రాబ్లం వచ్చిందనుకోండి, బిజినెస్లో ప్రాబ్లం వచ్చిందనుకోండి, 6 months అంటే మంత్లీ మీకు 10,000 ఖర్చులు అని చెప్పాను కదా, అంటే మంత్లీ మీకు 10,000 ఖర్చు అంటే 6 monthsకి ఎంత అవుద్ది చెప్పండి. ఇప్పుడు ఒక 60,000 ఎప్పుడు కూడా పక్కన పెట్టుకోండి. ఇది ఎవ్వరికి అప్పివ్వకండి. ఈ 60,000 ఏదైనా ఒక ఫిక్స్డ్ డిపాజిట్ కానీ లేదా ఏదైనా ఒక అకౌంట్లో కానీ వేసి అస్సలు దీన్ని కదపకండి, అలా వదిలేయండి. ఎప్పుడైనా మీకు అవసరమైనప్పుడు ఇందులో ఉన్నటువంటి డబ్బులు మాత్రమే మీరు వాడుకోండి. ఫిక్స్డ్ డిపాజిట్ కూడా కాదు అండి. ఒకవేళ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 10 ఇలా చేసుకోండి, లేదా 20 ఇలా చేసుకొని మీ జాబ్ మళ్ళీ ఈ 6 monthsలో మళ్ళీ న్యూ జాబ్ కోసం మీరు ట్రయల్ చేసుకోండి. మీ బిజినెస్ని మరలా మీరు బూస్ట్ చేసుకోండి. అప్పటి వరకు మీ ఫ్యామిలీకి ఇబ్బంది లేకుండా ఒక 50,000-60,000 అంటే నెలకు 10,000 ఖర్చు అయితే ఒక 6 నెలలకు సరిపడే డబ్బుల్ని మీరు పక్కన పెట్టుకోండి. ఈవెన్ నేను అదే చేస్తున్నాను. నా ఖర్చు నెలకు 20,000. సో నేను 1,20,000 రూపాయలు నేను పక్కన పెట్టాను. ఎందుకు? ఒక 6 నెలలు ఒకవేళ నాకు ఏదైనా ఇబ్బంది అయినా, నా జాబ్లో ఏదైనా ప్రాబ్లం అయినా, ఈ 6 నెలలు నా ఫ్యామిలీ, నేను వేరే జాబ్ వెతుక్కునేంత వరకు నా పిల్లలు కానీ నా ఫ్యామిలీ కానీ తినడానికి ఉండడానికి ఇబ్బంది పడకూడదు కాబట్టి నేను పక్కన పెట్టాను. అర్థమైందండి? చాలామంది సొంత ఇల్లు ఉంటుంది, సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి గంజి తాగైనా సరే బ్రతికేయచ్చు. కానీ అద్దెంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? జాబ్ పోతే, బిజినెస్లో లాస్ వస్తే పరిస్థితి ఏంటి? రోడ్డున పడాల్సి ఉంటుంది. అందుకే ఎమర్జెన్సీ ఫండ్ని క్రియేట్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ కంటే ముందు ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ కంటే ముందు ఇన్సూరెన్స్ ఉండాలి, టర్మ్ ఇన్సూరెన్స్. ఇన్వెస్ట్మెంట్ కంటే ముందు హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఈ 3 మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 3 చేయకుండా ఇన్వెస్ట్మెంట్ దారిలోకి మీరు వెళ్ళారనుకోండి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు మొత్తం ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ తీసేయడం వస్తుంది. అందుకే ముందు ఈ 3ని మీరు ప్లాన్ చేసుకోండి. ఒకటి టర్మ్ ఇన్సూరెన్స్, రెండోది హెల్త్ ఇన్సూరెన్స్, మూడోది ఎమర్జెన్సీ ఫండ్. తర్వాత మిగిలిన డబ్బులన్నింటిని కూడా మీరు ఏం చేయాలండి? ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్ళండి. మీ జీవితంలో కష్టాలు అనేవి మీ కంటికి కూడా కనబడవండి. పక్కాగా చెప్తున్నా. డబ్బుల్ని యూటిలైజేషన్ చేయడం ఎలాగో మనం నేర్చుకోకపోతే లైఫ్ లాంగ్ మీరు ఇలాగే ఉండిపోతారు. కనీసం 10 సంవత్సరాల తర్వాత 1 కోటి రూపాయలు ఉంటాయని గ్యారంటీ ఉందా మీ దగ్గర? 50 లక్షలు ఉంటాయని గ్యారంటీ ఉందా? కానీ ఈ రోజు నుంచి మీరు ఇన్వెస్ట్ చేయండి. 10 సంవత్సరాల తర్వాత కాకపోయినా 15 సంవత్సరాల తర్వాత అయినా సరే మీరు అనుకున్న 1 కోటి రూపాయలు మీ దగ్గరకు వస్తాయి. పక్కాగా చెప్తున్నా. కాబట్టి ఛాన్స్ని మీరు మిస్ అవ్వకండి. మంచి అవకాశం ఇది. మీ వయసు ఉన్నప్పుడే, మీరు యంగేజ్లో ఉన్నప్పుడే, మీరు జాబ్స్ చేస్తున్నటువంటి వాళ్ళైనా బిజినెస్ చేస్తున్న వాళ్ళైనా ఈ అవకాశాన్ని మాత్రం మీరు దుర్వినియోగం చేసుకోకండి. మరలా వయసు పోతే రాదండి.
ఎందుకంటే ఈ ఇన్వెస్ట్మెంట్ మీరు రిటైర్మెంట్ కోసం మీరు ప్లాన్ చేసుకోండి. రిటైర్మెంట్లో మీకు ఇల్లు కావాలి, సొంతంగా ఇల్లు కట్టుకోవాలి, పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. పైగా రిటైర్మెంట్ అయిన తర్వాత మీ పిల్లలు మిమ్మల్ని బాగా చూసుకోవాలనుకుంటే మీ వెనకాల బ్యాక్గ్రౌండ్లో డబ్బులు ఉండాలి. లేకపోతే మీ పిల్లలు కూడా మిమ్మల్ని పచ్చారించరు, లెక్క చెయ్యరు. మీ దగ్గర డబ్బులు ఉంటే, మా అమ్మ నాన్న దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులతో అయినా సరే వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటామనేటువంటి ఆలోచన కలిగి మీ పిల్లలు మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటారు. ఈరోజు ప్రేమలన్నీ కూడా సమాజంలో ప్రేమలు ఏమైపోయాయి అంటే, తల్లిదండ్రులు అంటే ప్రేమ లేదండి. వాళ్ళు పెట్టినవన్నీ కావాలి, వాళ్ళు ఇచ్చినవన్నీ కావాలి, కానీ తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసేవాళ్ళ సమాజంలో చాలా తక్కువ. అలాంటి వారు ఉంటే మరీ మంచిది. ఒకవేళ మీ పిల్లల విషయంలో మీరు అజాగ్రత్తగా నా కొడుకులే కదా, నా కూతురులే కదా నన్ను చూస్తారులే అనుకుంటే అది మీ మూర్ఖత్వం అవుతుంది. ఇప్పుడు అర్థం కాదు. మీరు రిటైర్డ్ అయిపోయిన తర్వాత మీ రిటైర్మెంట్ డబ్బులన్నీ కూడా వాళ్ళు తినేస్తారు. చూసారా, రిటైర్మెంట్కి వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా అయిపోతాయి ఒకరోజు. మీ పిల్లల పెళ్ళిళ్ళు కానీ, ఇళ్ళు కానీ, హౌస్లకి, మ్యారేజెస్కి, ఎడ్యుకేషన్కి, ఇవన్నీ పెట్టేసిన తర్వాత లాస్ట్కి మీకు మిగిలేది ఏంటో తెలుసా? ఇదేంటి చెప్పండి, చెప్పా ఏముండదు. మీ పిల్లలే మిమ్మల్ని ఒక పక్కన గదిలో పడేసి పెట్టింది తిను అని వాన్ చేసేటువంటి పరిస్థితికి వచ్చేస్తాం. కానీ అదే మీ బ్యాక్గ్రౌండ్లో మీ వెనకాల ఒక 20 లక్షలు 30 లక్షలు ఉన్నాయనుకోండి, మా నాన్న దగ్గర డబ్బులు ఉన్నాయి, మా అమ్మ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటే వాళ్ళ తదనంతరం ఆ డబ్బులు నాకే వస్తాయన్న భయముతోనైనా సరే కనీసం చూస్తారు. కాబట్టి ఇప్పటి నుంచే 20 సంవత్సరాల వయసున్న, 30 సంవత్సరాల వయసున్న, 40 సంవత్సరాల వయసున్న మీ ఇన్వెస్ట్మెంట్ లెవెల్ అనేది మారచ్చు. 40 సంవత్సరాల వయసున్న వాళ్ళు రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకున్నారు, ఇన్వెస్ట్ చేసుకున్నారు అనుకోండి, కొంచెం ఎక్కువ చేయాల్సి వస్తుంది టార్గెట్ ఫిల్అప్ అవ్వాలంటే. అదే 20 ఇయర్స్లో ఉన్నవాడు చాలా తక్కువ అమౌంట్తో వాడు రిటైర్మెంట్ కోసం 40 సంవత్సరాలు ప్లాన్ చేసుకోవచ్చు. బ్రహ్మాండమైనటువంటి ఫ్యూచర్ అప్కమింగ్లో ఉంటుంది. ఫ్రెండ్స్, బైబిల్లో ఒక మాట ఉంటుంది, మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, వృద్ధాప్యంలో వచ్చేటువంటి దినాలను గురించి చెప్పాడండి. దుర్దినాలు అని రాయబడింది. దుర్దినములు. ఈ దుర్దినాలలో కళ్ళు కనబడవు, కాళ్ళు చేతులు పనిచేయవు, అవయవాలు పనిచేయవు. అలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని చూసుకోవడానికి మీ పిల్లలే మీకు సపోర్ట్గా ఉండాలి. అంటే చాలామంది అనాథాశ్రమాలను చూస్తూ ఉంటారండి. ఏమై మీకు ఈ పరిస్థితి ఏంటి? రేమాండ్స్ అధినేత మీకు తెలుసు కదండి. రేమాండ్స్ మంచి మంచి షూట్లు, షట్టింగ్స్ ఇవన్నీ కూడా వాళ్ళ మంచి కంపెనీ ఇంటర్నేషనల్గా. రేమాండ్స్ అధినేత ఎవరైతే వాళ్ళ పిల్లల పేరును రాసిన తర్వాత అతన్నే రోడ్డు మీదకు తోసేశారండి. కోర్టుల వెనక తిరుగుతున్నాడు ఇప్పుడు. అంటే 1000 కోట్ల అధినేత అండి అతను. కానీ ఒక్కసారి తన వెనక చూసుకోకుండా నా పిల్లలే కదని పెట్టేసరికి పిల్లలు బయటికి రోడ్డు మీదకు తోసేశారు తండ్రిని. కాబట్టి పరిస్థితి అతనికంటే మనం గొప్పోళ్ళం కాదు, పెద్దోళ్ళం కాదు. కనీసం మీ బ్యాక్గ్రౌండ్లో ఎంతో కొంత మీరు ప్లాన్ చేసుకోకపోతే మీ రిటైర్మెంట్ కోసం ఫ్యూచర్లో చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది, చాలా బాధలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మనం అనుకున్నట్లుగా లేదు ప్రపంచం ఈరోజు, మనం అనుకున్నట్టుగా లేరు పిల్లలు ఈరోజు. సో పరిస్థితుల ప్రభావం ఎలా ఉంటుందంటే, రేపు పొద్దున్న మీరు అనుకున్నా సరే ఏం చేయలేరు. అయ్యో ఆ రోజు డానియల్ సార్ చెప్పారు, నేను చేసుంటే ఈరోజు నా పరిస్థితి ఇలా ఉండకపోనని ఆ రోజు గుర్తొస్తుంది మీకు, ఆ రోజు జ్ఞాపకం వస్తుంది మీకు. పక్కాగా చెబుతున్నా, ఇందులో ఎటువంటి మార్పు లేదు. పక్కాగా చెప్తున్నా, ఆ రోజు మీకు గుర్తొస్తుంది. ఆ రోజు కన్నీరు కారుస్తారు మీరు. తర్వాత ప్రయోజనం ఏమో ఉండదండి. ఓకే, ఇన్వెస్ట్మెంట్ విషయానికి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ మనము ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇన్వెస్ట్మెంట్లో? ఎనీబడి? 40 minutes నుంచి ఒకే విషయం చెప్తాను. ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ప్రతి పర్పస్ కూడా మీకు చెప్పాను. ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పారు సార్. ఇప్పుడు స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మ్యూచువల్ ఫండ్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏం చెప్పలేదు. అది తర్వాత చెప్తానండి, అది వేరే టాపిక్. మీకు ఆల్రెడీ చెప్పాను, వేరే టాపిక్లో దాన్ని కవర్ చేస్తాను. ఎందుకంటే అది సపరేట్గా మీకు వీడియో కావాలి. ఓకే సార్. నెక్స్ట్ ఎవరైనా క్వశ్చన్స్? సార్, స్టాక్ కరెక్షన్ వచ్చినప్పుడు తీసుకోమన్నారు కదా, కరెక్షన్ అంటే ఎలా ఐడెంటిఫై చేయాలి సార్? అంటే ఎంత డ్రాప్ అయితే కరెక్షన్ అనుకోవాలి? అంటే ఒక ప్రతి స్టాక్ ఉంటుంది చూడండి. ఇప్పుడు పేటీఎం ఉంది, పేటీఎం పడుతుంది డైలీ ఒక 20% పడుతుంది. అది ఇప్పుడు ఇన్వెస్ట్ చేయకూడదు. దానికి స్టేబుల్ అయ్యేటువంటి టైం ఒకటి ఉంటుంది. ఏదైనా ఒక మళ్ళీ న్యూస్ వచ్చి దానికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అది సెట్అవుట్ చేసుకొని కరెక్ట్గా అది పర్వాలేదు అనుకుంటే, ఎందుకంటే పేటీఎం సర్వీసెస్ చాలా ఉన్నాయి. వాడు బ్యాంకింగ్లో వాడు ఫ్రాడ్ చేస్తున్నాడు, చైనాతో లింకప్ పెట్టుకున్నాడు అనేటువంటి ఒకే ఒక్క ఉద్దేశం తప్ప, నార్మల్గా చెప్పాలి అంటే మిగిలిన సర్వీసులు అన్నట్టు చాలా బాగుంటాయి, ఫ్రీ సర్వీసులు ఉంటాయి. ఇప్పుడు ఫోన్పేలో మీరు రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే 2 రూపీస్ తీసుకుంటున్నాడు, పేటీఎంలో పెద్దగా ఛార్జెస్ ఉండవు. అలా పేటీఎంలో చాలా రకాలైనటువంటి సర్వీసులు ఫ్రీగానే ఉంటాయి, అందులో షాపింగ్ చేసుకోవచ్చు, ప్రతిదీ ఉంది. ఓన్లీ బ్యాంకింగ్ సెక్టర్ విషయంలో మాత్రము ఆర్బీఐ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు అలాంటి స్టాక్ ఉందనుకుందాం, స్టాక్ మంచిదే, వాళ్ళ పర్పస్ మంచిదే, కానీ బ్యాక్గ్రౌండ్లో చేసేటువంటి దాని వలన ఇప్పుడు రూల్స్, మన ఇండియాలో ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్కి
మరి అనుకూలంగా వారు వెళ్ళారనుకోండి, ఇమీడియట్గా అందులో మనం ఏం చేసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అదాని పడిందండి, అదాని పడిన తర్వాత 4600 దగ్గర నుంచి 1300కి వచ్చింది. ఇప్పుడు ఎంతలో ఉంది చెప్పండి, 3000 చిల్లరలో ఉంది. అంటే మంచి స్టాక్స్ ఎప్పుడైనా పడినప్పుడు అది కరెక్షన్, అది ఎంత కరెక్షన్ వస్తుందని లేదు, కరెక్షన్ వచ్చినప్పుడల్లా ఏం చేస్తాడో తెలుసా, ఎగ్జిట్ అయిపోతాం మనమైతే. ప్రతి కరెక్షన్లోనూ కూడా రియల్ ఇన్వెస్టర్ ఏం చేస్తాడు, మార్కెట్ వెళ్ళింది మళ్ళీ కిందకు వచ్చినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చినప్పుడు మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకుంటాడు, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చినప్పుడు మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాడు. అలా కరెక్షన్ వచ్చినప్పుడల్లా మంచి క్వాలిటీ స్టాక్స్ తీసుకోండి, వాటికి కరెక్షన్ వచ్చినప్పుడల్లా మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే ఎలా అండి. మీకు తెలుసా, లాంగ్ టర్మ్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి జీరో లాస్ అండి. ఇందులోనైనా సరే స్టాక్ మార్కెట్లో లాసే ఉండదు లాంగ్ టర్మ్లో. లాంగ్ టర్మ్ అంటే ఎంత అండి, 10 to 15 ఇయర్స్ అండి. ఓకేనా, 10 to 15 ఇయర్స్ ఎవరైతే లాంగ్ టర్మ్లో హోల్డ్ చేస్తారో, అవి స్టాక్స్ అయినా మ్యూచువల్ ఫండ్స్ అయినా, మీరు చూడండి మల్టిఫికేషన్ ఎలా అవుతుందో. ప్రతి సంవత్సరం మీ యొక్క ఇన్కమ్, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, ఒక చిన్న క్యాల్కులేషన్ చెప్తాను. మేబీ ఇందులో లెక్కల మాస్టర్లు కూడా చాలామంది ఉండొచ్చు, నేనైతే లెక్కల మాస్టర్ కాదు, లెక్కలు అంటే నాకు చాలా పెద్ద గండం. నేనేదో మిస్టేక్ చెప్తే మీరు నన్ను సరి చేయండి. ఎగ్జాంపుల్ అండి, మీరు ఒక 10,000 ఇన్వెస్ట్ చేశారు, ఓకేనా, 10,000 ఇన్వెస్ట్ చేశారు. 10,000 ఇన్వెస్ట్మెంట్లో 12% సిఏజిఆర్లో గ్రో అవుతుంది అనుకుందాం. అంటే సంవత్సరానికి 12% అనుకుంటే ఎంత యాడ్ అవుతుందండి చెప్పాలి, 10,000 12% అండి, 10,000కి 1200 అండి, 11,200 వస్తుంది, 11,200. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మరలా ఈ 11,200కి మళ్ళీ మీరు ఏం చేయాలి, 12% యాడ్ చేసుకోవాలి. ఎంత అవుద్ది, క్యాల్కులేటర్ తీసుకొట్టండి గమ్ముని. నెక్స్ట్ ఇయర్ కదే, నెక్స్ట్ ఇయర్కే ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే స్టార్టింగ్లో మీకు ఒక క్యాల్కులేటర్ ఓపెన్ చేద్దామండి, ఓకేనా. ఎందుకు 10% చెప్పండి సార్, ఈజీగా ఉంటుంది. ఈజీ ఏం లేదు, కష్టమేం లేదు. మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చూద్దాం మనం, ఇక్కడ ఆల్రెడీ మనకు అన్నీ ఉన్నాయి. మంత్లీ ఇన్వెస్ట్మెంట్ ఎంత అనుకున్నాం మనం, 5,000 అనుకున్నామా, 5,000 అనుకుందాం, 5,000 అనుకుందాం, ఎగ్జాంపుల్ 5,000 అనుకుందాం. రిటర్న్ అయిన ఎక్స్పెక్టేషన్ ఎంత అండి, ఇది 12%. మనము ఎన్ని సంవత్సరాలు అనుకుంటున్నాం, 10 సంవత్సరాలకి ఎంత వస్తుంది చూడండి. ఇక్కడ 10 సంవత్సరాలకి ఇన్వెస్ట్మెంట్ 6 లక్షలు చేసాం, ఎస్టిమేషన్ రిటర్న్ అవుతుంది 5,61,000 ఎక్స్ట్రా రిటర్న్ వస్తుంది. టోటల్గా మనకి 11,61,000. ఎన్ని సంవత్సరాలకి ఇది, 10 సంవత్సరాలకి. ఇప్పుడు దీనినే జస్ట్ 12 సంవత్సరాలకు మార్చండి, 11 లక్షలు కాస్త ఎంత అయిందండి, 16 లక్షలు. జస్ట్ 2 ఇయర్స్లో 50% దగ్గరగా. అంటే మీరు ఏదైతే ఇందాక 11 లక్షలు ఉన్నామో అందులో 11లో 50% ఏదైతే ఉందో 5 lakhs అబౌవ్ ఓన్లీ 2 ఇయర్స్లో వచ్చింది. ఇంకొక 2 ఇయర్స్ చూద్దామా, 14 ఇయర్స్ చూడండి ఎంత వచ్చిందండి. ఇది ఇన్వెస్ట్మెంట్ ఎంత, 8 lakhs, రిటర్న్ ఎంత, 13 లక్షలు, టోటల్ ఎంత, 21. ఇదే మీరు 15 ఇయర్స్ పెట్టుకోండి. అంటే మీకు లాంగ్ టర్మ్ పెట్టే కొలది ఏమవుతుందండి, 9 లక్షలకు 15 సంవత్సరాలు ఎంత వచ్చిందండి, 25 lakhs. ఇదే మీరు ఒక 20 ఇయర్స్కి పెట్టుకోండి, 12 లక్షలు ఇన్వెస్ట్ చేస్తున్నారు, 20 ఇయర్స్లో రిటర్న్ ఎంత అండి, 1,00,00,000. ఓకేనా. ఇప్పుడు 25 ఇయర్స్ పెట్టుకోండి, 20 ఇయర్స్ తర్వాత నుంచి చూడండి, ఓన్లీ జస్ట్ 5 ఇయర్స్లో 1,00,00,000 రూపాయలు వచ్చేసాయి. జస్ట్ 5 to 6 ఇయర్స్లో 26 సంవత్సరాలకు వేసుకుందాం, 1,00,00,000 రూపాయలు దాటేసింది. ఇన్వెస్ట్మెంట్ ఎంత చేశారు, 15 లక్షలే. కానీ 26 ఇయర్స్ అయ్యేసరికి మీకు ఎక్కడి నుంచి ఎక్కువ పెరిగింది, 15 ఇయర్స్ అబౌవ్ దగ్గర నుంచి మీ ఇన్వెస్ట్మెంట్ అనేది రిటర్న్ అనేది ఎక్కువ పెరుగుతుంది. ఓన్లీ 12%. దీనిని మనము ఒక 20% వేసుకుందాం, ఎందుకంటే మంచి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, కొన్ని 20% కూడా వచ్చే ఉన్నాయి. 12 సంవత్సరాలకు ఎంత ఉందండి, 7,20,000 అయితే 20% సిఏజిఆర్లో 30 లక్షలు వచ్చింది. అదే 26 ఇయర్స్కి ఎక్స్ట్రా సిఏజిఆర్ 26 ఇయర్స్లో ఎంత వచ్చిందండి, 1 crore కాస్త పోయి ఎంతకు వచ్చింది, 5,26 lakhs. సపోజ్ దీన్ని ఇయర్ తగ్గించేద్దాం, 20 ఇయర్స్కే చూద్దాం. 20 ఇయర్స్కి ఎంత అండి, 1,58,00,000. 1,58,00,000
మీరు ఇన్వెస్ట్ చేసింది 12 లక్షలు, 1,58,00,000 20 ఇయర్స్కి వచ్చింది. కానీ జస్ట్ 1 ఇయర్కి చూడండి 2 కోట్లు, 2 ఇయర్స్కి చూడండి 2.5 కోట్లు, 3 ఇయర్స్కి చూడండి 3 కోట్ల దగ్గరికి, 4 ఇయర్స్కి చూడండి 3.5 కోట్లు, 5 ఇయర్స్ చూడండి 4.3 కోట్లు, 6 ఇయర్స్కి చూడండి 5.26 కోట్లు, 7 ఇయర్స్ చూడండి 6.4. ఎంత ఫాస్ట్గా పెరుగుతుంది చూడండి. ఇన్వెస్ట్మెంట్ తక్కువే. ఇన్వెస్ట్మెంట్ ఎంత? 5,000. అర్థమవుతుందా? సార్ కాకపోతే 20% కష్టం సార్. ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్. మీరు 12% నేను చూపించాను ఇప్పటి వరకు మీకు. 12% సిఏజిఆర్లో అయినా మీరు ఒక 20 ఇయర్స్ 25 ఇయర్స్ మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి, 15 లక్షలు మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. కానీ 1 crore అప్రాక్సిమేట్లీ 1 crore హిట్ అవుతా లేదు చెప్పండి. ఇది ఇప్పుడు ప్రతి సంవత్సరం 12 కాదు కదా. ఒక సంవత్సరం 12 వస్తే, ఒక సంవత్సరం 14 వస్తే, ఒక సంవత్సరం 15 వస్తే, ఒక సంవత్సరం 10 వస్తే, అప్రాక్సిమేట్లీగా మీరు చూసిన సిఏజిఆర్ 12 to 15% ఉంటుంది మినిమం. 1 crore అబవ్ వస్తుందండి ఓన్లీ 20 to 25 ఇయర్స్లో. మీ ఇన్వెస్ట్మెంట్ 5,000 అయినప్పుడు. కానీ ఈ ఇన్వెస్ట్మెంట్ ఇయర్ ఆన్ ఇయర్ మనకు పెరుగుతూ ఉంటుంది. ఈరోజు 5,000 ఇన్వెస్ట్ చేస్తే 25 సంవత్సరాల తర్వాత కూడా మనం 5,000 ఇన్వెస్ట్ చేయం కదా. ఈ 5,000 10,000 కావచ్చు, 15,000 కావచ్చు, 20,000 కావచ్చు. సో ఇన్వెస్ట్మెంట్ మీరు పెంచుకున్నారనుకోండి, ఇక్కడ 10,000 ఇన్వెస్ట్మెంట్ అనుకుందాం. 10,000 ఇన్వెస్ట్మెంట్ అనుకుందాం. ఎంత వచ్చిందండి? 20 ఇయర్స్కి ఎంత వచ్చింది చూడండి. 20 ఇయర్స్కి ప్లాన్ చేసుకుంటే 1 crore అయిపోయింది. సేమ్ అదే 12%. సో మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో ట్రేడింగ్ అనుకుంటున్నాం, ట్రేడింగే జీవితం అనుకుంటున్నాం మనం. కాదు ఫ్రెండ్స్. ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు చేసుకుంటూ వెళితే ప్రాపర్ వేలో, అంటే స్టాక్స్లో పెడితే ఇంతకంటే ఎక్కువ రావచ్చు. కానీ స్టాక్స్లో మనం కరెక్ట్గా మేనేజ్ చేసుకోకపోతే మనకు లాస్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అర్థమవుతుందండి? సో ఇలాగే ఎస్ఐపి క్యాల్కులేషన్ ఉంటుంది, స్టాక్ క్యాల్కులేషన్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక స్టాక్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఒక స్టాక్ పేరు చెప్పండి. ఎనీబడి ఏదైనా ఒక మంచి స్టాక్ పేరు చెప్పండి. రిలయన్స్ అట. రిలయన్స్ అడిగారు. రిలయన్స్ స్టాక్ చూద్దామండి ఒకసారి. అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. జియో వచ్చిన తర్వాత నుంచి ఇది చూడండి 2,913 ఉంది. లాస్ట్ 1 మంత్లో వీళ్ళు రిటర్న్ ఎంత అండి? 11%. లాస్ట్ 6 మంత్లో రిటర్న్ ఎంత అండి? 15%. లాస్ట్ 1 ఇయర్లో రిటర్న్ ఎంత అండి? 26%. హలో, మ్యూట్ చేసుకోవాలి, నేను మాట్లాడుతున్నానుగా. శ్రీనివాస్ గారు మీరు అలా అన్మ్యూట్ చేసి వదిలేయకూడదు సార్. లాస్ట్ 1 ఇయర్లో 26%. ఇందాక మనం ఎంత క్యాలిక్యులేట్ చేసుకున్నాము? 12% ఓన్లీ. స్టాక్స్లో ఎంత వచ్చింది ఇప్పుడు? 26% వచ్చింది. లాస్ట్ 5 ఇయర్స్లో ఎంత వచ్చింది చూడండి, ఇది 130%. ఇయర్ ఆన్ ఇయర్లో ఎంత వచ్చింది చూడండి, 12% వచ్చింది. అంటే ఇవి లాస్ అనేది ఉండదండి. ఇది ఇయర్ ఆన్ ఇయర్లో ప్రతి సంవత్సరం 12% సిఏజిఆర్లో ఇది వచ్చింది మనకి, మన ఇన్వెస్ట్మెంట్. దీంతో పాటుగా డివిడెండ్స్ ఉంటాయి, బోనస్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదండి. ఇంకొకటి ఏం చెప్పారు? టాటా మోటార్స్ అన్నారు. టాటా మోటార్స్ స్టాక్ చూడండి. లాస్ట్ 1 మంత్లో రిటర్న్ ఎంత అండి? 11%. 1 ఇయర్లో మ్యూచువల్ ఫండ్ ఇచ్చే రిటర్న్ 1 మంత్లో ఇచ్చింది. లాస్ట్ 6 మంత్లో 44%. లాస్ట్ 1 ఇయర్లో 100% ఇచ్చింది. అంటే ఎవరైనా 1 ఇయర్ కిందట టాటా మోటార్స్లో డబ్బులు పెట్టుంటే, ఈరోజు 1 లక్ష పెట్టుంటే ఈ రోజుకి 2 లక్షలు అయ్యేది. అది 1 ఇయర్లోనే. లాస్ట్ 5 ఇయర్స్లో చూడండి 485. మరి దీంతో పాటుగా బోనస్ ఇచ్చుంటాడు, తర్వాత ఇంకా చాలా ఉంటాయి కదండి, డివిడెండ్స్ ఇచ్చుంటాడు. 485.80% అండి 5 ఇయర్స్లో. అంటే 4,85,000 అయింది. అంటే టోటల్ 5,85,000 అయింది. సో అలా మంచి గ్రోత్ ఇచ్చిన తర్వాత దాన్ని తీసుకుంటాం, మళ్ళీ ఒక మంచి కంపెనీలో మనం దాన్ని ఇన్వెస్ట్ చేసుకుంటాం. ఇలా మనం వెళ్ళే కొలది ఏమవుతుందంటే మన యొక్క స్టాక్స్ కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కాకుండా స్టాక్స్లో మీరు ఒకవేళ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కొంచెం హోంవర్క్ చేయండి. ఏమి లేదు, కొంచెం హోంవర్క్ చేయండి. స్క్రీనర్లోకి వెళ్ళండి, రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ఓకేనా? ఇదిగో RVNL మీకు చూపించాను. RVNL ఎక్కడి నుంచి అండి? ఇది February 6లో 71 రూపాయలు ఉంది. అదే ఫిబ్రవరికి దగ్గరకు వచ్చేసరికి ఈరోజు ఎక్కడికి వచ్చిందండి? ఇది 300 దగ్గరకు వచ్చిందండి. 400 టైమ్స్ అది రిటర్న్స్ ఇచ్చింది 1 ఇయర్లో. టాటా మోటార్స్ మీకు 5 ఇయర్స్లో ఇచ్చిన రిటర్న్ RVNLలో 1 ఇయర్లోనే ఇచ్చింది. సో అలా ఏంటంటే స్టాక్స్ మీద కొంచెం వర్క్ చేశారనుకోండి, మంచి స్టాక్స్ ఉన్నాయి. మిడ్ క్యాప్ కానివ్వండి, లార్జ్ క్యాప్ కానివ్వండి, ఏంటి ఇలాంటి స్టాక్స్లో ఫ్యూచర్ అప్కమింగ్లో మనకేంటి డిఫెన్స్ స్టాక్స్ బాగా పెరుగుతున్నాయి, రైల్వే స్టాక్స్ బాగా పెరుగుతున్నాయి,
ఏంటి వీటిలో బాగా ఓవర్ బాట్లో ఉన్న వాటిని వద్దు, బాగా ఓవర్ సోల్డ్ అయిపోయిన వాటిని వద్దు. ఏదైతే యావరేజ్గా బాగా వొలటాలిటీ లేకుండా నీట్గా వెళ్తున్నాయో అలాంటి స్టాక్స్ని ఎంచుకోండి. అలాంటి స్టాక్స్ని ఎంచుకొని నీట్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకొని హాయిగా వెళ్ళండి. పక్కాగా మంచి రిటర్న్స్ అనేవి మీకు వస్తాయి. మ్యూచువల్ ఫండ్ అనేది ఇందాక మీకు చెప్పినటువంటి మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో, నాకెందుకు తలపోటు నేను ఇంత చేయలేను అనుకుంటే మ్యూచువల్ ఫండ్, లేదంటే స్టాక్స్కి మించినటువంటిది ఏది లేదండి. మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ చూద్దామండి. చూడండి, ఇది లాస్ట్ 1 మంత్లో రిటర్న్ ఎంత 1%, 6 మంత్లో ఎంత 8%, 1 ఇయర్లో ఎంత 20%, 5 ఇయర్స్లో ఎంత 143%. అంటే ఇయర్ ఆన్ ఇయర్ మీద ఎంత ఉంది మీకు -2% ఉంది. సో ఇలాంటి స్టాక్స్లో ఎక్కువ శాతం వాలటాలిటీ అనేది మనకు ఉంటుంది ఇందులో. ఇది కూడా ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉందండి, లాస్ట్ ఆల్ టైమ్ మ్యాక్సిమం ఎంతలో నుంచి వచ్చింది స్టాక్, ఇది 1999 జనవరి 15 22 రూపాయలతో స్టార్ట్ అయింది. ఈరోజు మనకి ఎంత ఉందండి, ఇది టోటల్గా 7,900% స్టాక్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి. అంటే ఒకవేళ ఎవరైనా 1999లో 1,00,000 రూపాయలు పెట్టుంటే ఇప్పుడు ఎంత అయింది చెప్పండి, 1,00,000 × 7,900 ఎంత అయింది చెప్పండి? 79 లక్షల. ఏంటి 79 లక్షలు? 7,90,00,000. అంటే 1999 నుంచి 2024 వరకు మధ్యలో టైం ఎంత ఉంది చెప్పండి ఒకసారి? 25 సంవత్సరాల మ్యూచువల్ ఫండ్ లో మనం ఎంత ఇన్వెస్ట్ చేసాం ఇందాక? 1 lakh. 1 lakh కాదు, 12 lakhs 15 lakhs ఇన్వెస్ట్ చేస్తే 1 crore వచ్చింది. కానీ ఇక్కడ 1 lakh ఎట్ ఏ టైం మనం ఇన్వెస్ట్ చేస్తే, ఎట్ ఏ టైం ఇన్వెస్ట్ చేస్తుంటే ఎక్కడ మీకు ఇక్కడ కూడా కాదు, మీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చెప్దాము 2003కి వచ్చేయండి. ఇదంతా వదిలేండి, ఇదంతా వాలటాలిటీ పీరియడ్, జస్ట్ పెరగలేని పీరియడ్. ఇక్కడికి వచ్చేసేయండి మీరు 2004 దగ్గరకు వచ్చేసేయండి. 50 రూపాయల స్టాక్ ఈరోజు ఎంతకు వచ్చిందండి? 1660. ప్రతి స్టాక్స్ మంచి స్టాక్స్ అండి ఇవన్నీ కూడా. షార్ట్ టర్మ్లో మీకు ఒక 2-3 సంవత్సరాలు ఒకవేళ కిందికి వెళ్ళినా అండి ఇలాంటి స్టాక్స్ని మీరు మిస్ అవ్వద్దు. ఇప్పుడు చూడండి, ఎస్బీఐ చూడండి, లాస్ట్ 5 ఇయర్స్లో 126% ఇచ్చింది. కానీ మ్యాక్సిమం రిటర్న్ ఎంత అండి? ఇది 4,194%. స్టాక్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇది 1999 జనవరి 1 అండి. అంటే ఎన్ఎస్సిలో ఇది స్టార్ట్ అయినటువంటి టైం ఇది. కానీ మీరు దీన్ని 2003 నుంచి మీరు క్యాల్కులేట్ చేసుకున్నా ఇప్పటికి కనీసం 4,000% రిటర్న్ ఇచ్చింది. స్టాక్స్ మంచి స్టాక్స్ని ఎంచుకోండి, మంచి స్టాక్స్లో మీరు ముందుకెళ్ళండి. ఓకేనండి, మొత్తం ఈ రోజంతా మనకి ఇన్వెస్ట్మెంట్ మీద అయిపోయేలా ఉంది. ఓకే సార్, మ్యూచువల్ ఫండ్ లో క్వాంట్ అనేది కొంచెం ఎక్కువ పర్సెంట్ చూపిస్తుంది, ఇన్వెస్ట్ చేయొచ్చా? ఎందులో? క్వాంట్ మ్యూచువల్ ఫండ్ ఉంది కదా సార్, క్వాంట్ అది అన్నిటికన్నా ఎక్కువ చూపిస్తుంది, నమ్మొచ్చా? అంటే లేదండి, వాళ్ళు ఉన్నది డేటా ఏదైతే ఉందో వాళ్ళు డేటా ఇస్తారండి. కానీ ఇచ్చినటువంటి డేటా ఏదైతే ఉందో ఆ డేటా యాక్యురేట్ కరెక్ట్గా ఉందా లేదా అని మీరు ఇందులో చెక్ చేసుకోవాలి. ఇందులోని మీకు స్క్రీనర్ కానివ్వండి, తర్వాత మనీ కంట్రోల్ వెబ్సైట్ కానివ్వండి, ఇలాంటి వాటిలో మీరు చెక్ చేసుకోవాలండి. వాళ్ళ లిక్విడిటీ ఎంత, వాళ్ళ ఫండ్ ఎంత మేనేజ్ చేస్తున్నారు, ఛార్జెస్ ఎలా ఉన్నాయి. ఏమండి, అన్ని ఫండ్స్ మీద అది ఎక్కువ చూపిస్తున్నాడు, 50%. నిజమే సార్, అది లేదండి, ఇస్తారు. నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను, అది 6 months నుంచి 29% ఇచ్చింది సార్. అది 29% చూడండి ఎంత వండర్ఫుల్. అంటే ప్రతిసారి కూడా మనకు అలాగే వస్తుందని కాదు, కానీ మంచిగా రిటర్న్స్ పోస్ట్ చేసే వాళ్ళు మాత్రం చాలా మంది ఉన్నారు. చూడండి, దానిలో ఒకవేళ మీరు విత్డ్రా ఛార్జెస్ ఎలా ఉన్నాయి, తర్వాత ఫండ్ మేనేజర్ ఛార్జెస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి మనం. ఓకేనా, ఏదైనా సరే మీరు మీ డీమార్ట్లోనే కంపేర్ చేసుకోండి. మీ డీమార్ట్లోనే మీకు ఉంటాయి, అందులో డిఫరెంట్ ఫండ్స్ ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్. అందులో ఏది బాగా ఇస్తుంది, లాస్ట్ 5 yearsగా మంచి రిటర్న్స్ ఏమున్నాయి, లాస్ట్ 10 yearsగా రిటర్న్స్ ఏమి ఎక్కువ ఉన్నాయి, వాళ్ళు చేస్తుంది ఏంటి, వాళ్ళ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత, ఇవన్నీ చెక్ చేసుకోండి. పక్కాగా మంచి స్టాక్స్ ఉన్నాయి, మంచి మ్యూచువల్ ఫండ్స్ మీకు దొరుకుతాయి. ఫ్రెండ్స్, ట్రేడింగ్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఇన్వెస్ట్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సార్ చెప్పండి. ఇప్పుడు మనం స్టాక్స్ లో ఒకసారి ఎంటీఎఫ్ తీసుకున్నాం అండి, స్టాక్స్ పడిపోయినాయి, మళ్ళీ అగైన్ ఎంటీఎఫ్ ఇస్తారా? ఒకసారి ఇస్తారా ఎంటీఎఫ్? అంటే మళ్ళీ తీసుకోవడానికి ఎక్స్ట్రా? అవునవును, డబ్బులు ఉంటే మీరు ఎన్నిసార్లు తీసుకోవచ్చు దాన్ని. అంటే మన అమౌంట్ కొంత యాడ్ చేస్తే కనుక అతను ఇవ్వడు మీ రిమైనింగ్ బ్యాలెన్స్. అలా కాదు, మనకి ఎంటీఎఫ్లో వాడు 4% లెవరేజ్ ఇచ్చాడు, 4 times. మీకు స్టాక్ 20% పడిన తర్వాత మిమ్మల్ని ఎగ్జిట్ చేసేస్తాడు వాడు. 20 కాదు, ఏదో కొంత ఫాలో అయింది అనుకోండి, కొంచెం ఫాలో అయినప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు సార్. ఆ యాడింగ్ లో మళ్ళీ ఇస్తాడు ఎంటీఎఫ్? ఇస్తాడు. మీకు అంటే ఎక్స్ట్రా మనీ ఉండాలి, లాస్ అయినటువంటి అమౌంట్ కాకుండా
మీకు ఎంటీఎఫ్లో తీసుకున్నప్పుడు కొంచెం ఎక్స్ట్రా బ్యాలెన్స్ ఉండాలి మీ దగ్గర, ఎప్పుడు కూడా ఎక్స్ట్రా బ్యాలెన్స్ ఉండాలి. ఆ ఎక్స్ట్రా బ్యాలెన్స్ మీకు ఏదైతే మైనస్ బ్యాలెన్స్ చూపిస్తుందో మైనస్ బ్యాలెన్స్ పోగా మిగిలిన అమౌంట్ ఉంటుంది కదా, మళ్ళీ ఎంటీఎఫ్ తీసుకోవచ్చు ఎక్స్ట్రా. అర్థమైందా మీకు నేను చెప్పింది? ముందు మనం మెడికనే కదా సార్ ఇచ్చేది. అదే ఇప్పుడు ముందు ఎంటీఎఫ్ తీసుకున్నాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 లక్ష రూపాయలు స్టాక్స్ తీసుకున్నాం. 1 లక్ష రూపాయలు కంటే వాడు 4 లక్షలు ఇచ్చాడు. టోటల్గా 4 లక్షలు 4 టైమ్స్ లెవరేజ్ కూడా 5 లక్షలు స్టాక్స్ కొనేసాం. ఇది 20% కాకుండా 5% 6% పడింది. ఇక్కడ మళ్ళీ మనం కొందాం అనుకున్నప్పుడు అది మైనస్ బ్యాలెన్స్ చూపిస్తుంది. మన డిమార్ట్లో మైనస్ బ్యాలెన్స్ చూపిస్తుంది. దానికి వాడు ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం మనం వాడికి. సో మైనస్ బ్యాలెన్స్ చూపించినప్పుడు మనం డిపాజిట్ చేసాం అనుకోండి, ఏం జరుగుతుంది అక్కడ? మైనస్ బ్యాలెన్స్లో అది అడ్జస్ట్ అయిపోద్ది. అడ్జస్ట్మెంట్ అయిపోగా మిగిలిన ఎక్స్ట్రా ఏదైతే ఉందో దానిని మీరు మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్లో యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు మీరు ఏం చేసుకోవాలంటే వేరే డిమార్ట్లో దాన్ని బై చేసుకోండి. అర్థమైంది మీకు? ఎందుకంటే కంపెనీ పడిందంటే పక్కగా లేస్తుంది. అది ప్రతి దానికి కూడా బై అండ్ డిప్ ఉంటుంది. కొంచెం కింద పడుతుంది, మళ్ళీ వెళ్తుంది. ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది, మళ్ళీ వెళ్తుంది. ఇది కామన్ ఇది. కాబట్టి ఆ టైంలో మనం ఏం చేయాలి అంటే ఇది చేయాలి. అర్థం అవ్వలేదు, ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీరు ఏం చేశారంటే మ్యూచువల్ ఫండ్స్లో ఎంటీఎఫ్లో 1 లక్ష రూపాయల స్టాక్స్ తీసుకున్నారు అనుకున్నారు. మీరు 1 లక్ష రూపాయలు తీసుకున్నారు అనుకుంటే వాడు ఎంత ఇచ్చాడు? 4 టైమ్స్ లెవరేజ్ ఇచ్చాడు. టోటల్గా 5 లాక్ స్టాక్స్ మీరు కొనుక్కున్నారు. ఓకేనా? ఇంతవరకు క్లియర్ కదా? 5 లాక్ స్టాక్స్ మీరు లేదు. ఎంటీఎఫ్ అంటే మార్జిన్ ట్రేడెడ్ ఫండ్. ఇది మన స్టాక్స్ బై చేసి ఇన్వెస్ట్మెంట్ లాంటిది అనమాట. ఓకేనండి? ఇన్వెస్ట్మెంట్ టైప్ ఇది. ఇప్పుడు మార్జిన్ ట్రేడెడ్ ఫండ్లో మనం ఏం చేసామంటే 1 లక్ష రూపాయలు క్యాపిటల్ పెట్టుకుంటే 5 లక్షల స్టాక్స్ కొనుక్కోవచ్చు. మిగిలిన 4 లక్షలకి వాడు ఇంట్రెస్ట్ వేస్తాడు మనకి. ప్రతి సంవత్సరానికి 1,16,000 వరకు ఇంట్రెస్ట్ వేస్తాడు. కానీ ఎంటీఎఫ్లో మనం చేసినప్పుడు ఏం చేస్తామంటే మనము ఇంట్రాడే కానీ వీక్లీ కానీ మనం ఇన్వెస్ట్ చేస్తాం. అంతకుమించి ఎక్కువ చేయము. ఏదైనా ఒక మంచి స్టాక్ ఉందనుకోండి, ఈ వీక్లో మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉందని మనం ముందుగా తెలిసింది అనుకోండి, మనం ఏం చేస్తాం? దీన్ని ఇందులోనే మనం 1 లక్ష రూపాయలతో 5 లక్షల స్టాక్స్ కొనేసి ఇన్వెస్ట్ చేసేస్తాం. మంచి ప్రాఫిట్ వచ్చిన తర్వాత మనం ఎగ్జిట్ అయిపోతాం. ఆ 1 వీక్ కానీ 10 డేస్ కానీ ఎన్ని రోజులైతే నువ్వు హోల్డ్ చేస్తావో ఈ 4 లక్షలకే వాడు ఇంట్రెస్ట్ కట్ చేసుకొని మిగిలిన అమౌంట్ మీ డిమాట్కి వేసేస్తాడు వాడు. మీకు అర్థమైందండి? మార్జిన్ ట్రేడెడ్ ఫండ్. ఈ 1 లాక్ సపోజ్ 5 లక్షలకి మీరు తీసుకున్న తర్వాత 5% స్టాక్లో ఫాల్ వచ్చింది అనుకుందాం. 5% అంటే 5 లక్షలు 5% అంటే ఎంత చెప్పండి? ఎనీబడి? 25,000 మీకు మైనస్ చూపిస్తుంది మీ డిమాట్లో. ఇప్పుడు మీరు 50,000 మళ్ళీ డిమాట్లో యాడ్ చేసుకున్నారనుకోండి, అర్థమవుతుందా? మీకు 25,000 మార్జిన్ అడ్జస్ట్ అయిపోయి ఇంకా 25,000 మీకు యాడ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో పడిపోయినటువంటి 5% ఫాల్ ఉంది కదా, మ్యూట్ చేసుకోండి ప్లీజ్. నేను మాట్లాడినప్పుడు మ్యూట్ చేసుకోండి. వీరు గారు ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు 25% మీరే 25,000 మీకు అడ్జస్ట్మెంట్ అయిపోయి మిగిలిన 25,000 మెయిన్ బ్యాలెన్స్లో చూపిస్తుంది. ఈ 25,000తో మళ్ళీ మీరు ఏం చేయొచ్చు? మళ్ళీ ఈ ఎంటీఎఫ్లో మళ్ళీ బై చేయొచ్చు. ఇప్పుడు 5% ఫాల్ ఏదైతే ఉందో చూసారా, ఈ 5% ఫాల్ అనేది ఇంకా మీకు చూపించదు. ఆల్రెడీ మీరు 25,000 వేసి దీన్ని అడ్జస్ట్ చేస్తారు. అంటే స్టాక్స్ని మరలా ఏం చేశారంటే మీరు 25,000 యాడ్ చేశారు. ఇప్పుడు మార్కెట్ పెరిగినప్పుడు ఈ 25,000 కూడా క్యాపిటల్లో మీకు 1,25,000 మీ ప్రిన్సిపల్ అమౌంట్ ఉంటుంది. 3,75,000 మాత్రమే వాడు ఏం చేస్తాడు? ఇంట్రెస్ట్ అనేది వేస్తాడు. పాయింట్ అర్థమైంది ఇక్కడ మీకు? మీ 4 lakhsకే కదా సార్ ఇచ్చిన వాడు? 4 lakhsకి ఇంట్రెస్ట్ వేస్తారు సార్. కానీ అది 20,000 అవుతుంది కదా సార్ దానికి? లేదు, టోటల్ మీకు చెప్తున్నాను సార్. మనదే 1 lakh ఉంది. 1 lakh అవును సార్. 1 lakh అవ్వదు కదా సార్. 5% ఎందుకు ఇంట్రెస్ట్? సరే, ఒక యావరేజ్ వేసుకోండి. ఓకేనా? ఇచ్చిన 5% ఒక యావరేజ్ వేసుకోండి. పోనీ 20,000 అనుకోండి. ఇది యావరేజ్ క్యాల్కులేషన్. ఇలాగే జరుగుద్దని నేను చెప్పను. ఇది యావరేజ్ క్యాల్కులేషన్. మీరు 1,00,000 పెడతారా? ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. కాబట్టి ఒక సర్టెన్ క్యాల్కులేషన్ ఇస్తున్నాను నేను. కాబట్టి మీరు దీన్ని మీరు జస్ట్ ఏంటంటే ఈ క్యాల్కులేషన్ గుర్తుపెట్టుకోండి. అమౌంట్ ఎంత, ఇదెంత అంత కాదు ఇంపార్టెంట్. ఓకేనా? అందుకే నేను ముందే చెప్పాను, నేను లెక్కల మాస్టర్ని కదా, లెక్కలంటే నాకు భయం. మీరు ఏం తప్పు ఉంటే మీరు అడ్జస్ట్ అవ్వండి అని.
ఓకే, ఈ ఫాల్లో ఏదైతే ఉందో మీకు యాడ్ అయినటువంటి అమౌంట్ ఏదైతుందో ఆ అమౌంట్ మీ క్యాపిటల్లోకి యాడ్ అయిపోద్ది. మిగిలిన అమౌంట్ ఏదైతుందో దీనికి మాత్రం వాడికి ఇంట్రెస్ట్ అనేది మనకు పే చేస్తాడు. ఇప్పుడు మనకు ప్రాఫిట్ వచ్చినప్పుడు కూడా అంతే ఫాస్ట్గా అంతే ఎక్కువగా మనకు ప్రాఫిట్ వస్తుంది, ఇంట్రెస్ట్ తక్కువ పడుతుంది. సో ఇది మనం గమనించాలి. లేదండి ఇందులో ఇది మైనస్ బ్యాలెన్స్ ఉంది కదా, వీడు డిపాజిట్ చేస్తే తీసేసుకుంటారన్నప్పుడు ఇంకొక డీమార్ట్లో మీరు ఏం చేయండి, ఎప్పుడైతే స్టాక్ కిందకు వచ్చిందో అక్కడ మీరు మళ్ళీ ఓ 50,000 బై చేశారనుకోండి, అక్కడ ఒక 2.5 lakhs వరకు మళ్ళీ స్టాక్స్ తీసుకోవచ్చు. అప్పుడు ఏముంది, మళ్ళీ మార్కెట్ పెరిగినప్పుడు ఇది పెరుగుద్ది అది పెరుగుద్ది, రెండు వైపులో కూడా మీకు ఎక్స్ట్రాగా మీకు బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. క్లియర్ అండి? అంటే మన ఇన్వెస్ట్మెంట్ లో వచ్చే ప్రాఫిట్ ని MTF లో లెస్ చేస్తుంటారా సార్? ఆడు అడ్జస్ట్మెంట్ చేసేస్తాడండి, మనకి ఇంట్రెస్ట్ సేవ్ అవుతాం కాబట్టి అడ్జస్ట్మెంట్ చేసేస్తాడు. ఎందుకు అడ్జస్ట్మెంట్ చేస్తాడంటే వాడు లేవరేజ్ ఇచ్చాడు ప్రాఫిట్ తీసుకోమని, కానీ లాస్ వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే ఆడు మైనస్ బ్యాలెన్స్ చూపిస్తాడు, మార్జిన్ షార్ట్ ఫాల్ చూపిస్తాడు, కానీ ఆడు ఎగ్జిట్ చేయడు. ఎందుకంటే 20% వరకు మనకు కెపాసిటీ ఉంది. 4 times లేవరేజ్ ఇచ్చాడు అనుకోండి, 20% వరకు మనం హోల్డ్ చేసుకోవచ్చు లాస్ వచ్చినంత వరకు. 20% లాస్ వస్తే మీ 1 lakh ఏమైపోద్ది, ఇక్కడ 0 అయిపోద్ది. కాబట్టి ఆటోమేటిక్గా ఎగ్జిట్ చేసేస్తాడు. వాడు ఇంట్రెస్ట్ ఏదైతే వాడికి పే చేయాల్సి ఉన్నదో దాన్ని చూసుకొని ఒక 18% 17%కి వచ్చిన తర్వాత వాడి ఇంట్రెస్ట్ అది కవర్ అవుతుందా లేదని క్యాల్కులేషన్ తీసుకుని వాడు ఏం చేస్తాడంటే టోటల్గా పొజిషన్ని స్క్వేర్ అప్ చేయమని వాడే మెసేజ్ పెట్టేస్తాడు. 20% పడిపోయే స్టాక్లో మనం ఎందుకు ఇన్వెస్ట్ చేస్తాం, చేయం కదా. అందుకే మంచి స్టాక్స్ చూసుకుంటాం. ఒక రోజు 2 రోజులు ఒక చిన్న ఫాల్ వచ్చిన తర్వాత రికవర్ అయ్యేటువంటి మంచి మంచి స్టాక్స్లోనే. అందుకే అలాంటి మంచి స్టాక్స్కే 4 times ఇస్తాడు వాడు. వాడికి తెలుసు ఈ స్టాక్ పడిపోతున్న దానికి 4 times ఇస్తాడు. ఈ స్టాక్లో ఫ్లక్చువేషన్ ఎక్కువగా ఉంటుంది అనుకుంటే 1%, 1 time, 2 times, 3 times. నేను చూపించాను నిన్న మీటింగ్లో, నేను వెబినార్లో చూపించాను, చూసారు కదా, చాలామంది చూస్తుంటారు. సో ఇది మన రెండో పార్ట్. ఇప్పుడు మనం ఈరోజు నేర్చుకున్న దాంట్లో ఈ MTF అనేటువంటి దాని గురించి రెండో పార్ట్. ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి వేని గురించి మనం మాట్లాడేసుకున్నాం. రెండోది ఏంటి, ట్రేడింగ్. ఈ ట్రేడింగ్ విషయానికి వచ్చేసరికి ఇందులో ఏం చెప్పాను నేను, ఇంట్రాడే ట్రేడ్ అన్నాను. ఇంట్రాడే ట్రేడ్. ఈ ఇంట్రాడే ట్రేడ్లో ఏం చేస్తామంటే స్టాక్స్ని బై చేస్తాం. స్టాక్స్ మనకి 5 times 6 times లేవరేజ్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh rupees మీ దగ్గర ఉన్నాయనుకోండి, 1 lakhతో ఇంకొక 5 lakhs మీరు ఎక్స్ట్రాగా టోటల్ 6 lakhsని మీరు స్టాక్స్ని బై చేయొచ్చు. కానీ దీన్ని ఏం చేయాలి, 3 గంటల 17 నిమిషాలు సంథింగ్ ఈ టైంకి 3:20 కల్లా వాడు ఏం చేస్తాడు, మనల్ని ఎగ్జిట్ అవ్వమంటాడు. లాస్ ఉన్నా ప్రాఫిట్ ఉన్నా దాంతో మనం ఏమవ్వాలి, ఎగ్జిట్ అవ్వాలి. సో 5 times 6 times మార్జిన్ తీసుకొని ఒకవేళ లాస్ వచ్చిందనుకోండి, లాస్ను బుక్ చేసుకొని ఎగ్జిట్ అయ్యే బదులు అది MTFలో తీసుకున్నారనుకోండి మీరు 4 times ఇస్తాడు లేవరేజ్. కానీ లాస్ వచ్చినప్పుడు హోల్డ్ చేసి ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వడానికి మీకు మంచి ఆపర్చునిటీ అని ఉంది. ఎందుకే ఇది అంటున్నాను, ఇది గోల్డెన్ ఆపర్చునిటీ MTF అనేది ఇంట్రాడే చేసే వాళ్ళకి. అర్థమవుతుందండి? ఇంట్రాడే చేసే వాళ్ళకి. సార్ MTF 9,000 కదా సార్ ఇయర్లీ? లేదు సార్, అది ఒక్కొక్క కంపెనీ కొంచెం ఒక్కొక్క విధంగా. 0.438% స్టాక్లో 9% చూస్తుంది. ఎం స్టాక్లో 6.99% అని ఇస్తాడు. ఇప్పుడు ఇయర్లీ 7,000 కదా? ఇయర్లీ 7,000 ఇది. అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉంటుందండి. మీకు జెరోదాలో MTF ఉండదు, జెరోదా వాడు MTF ఇవ్వట్లేదు. లేదు. సో ఒక్కొక్క ట్రేడరు ఒక్కొక్క డీమార్ట్ బ్రోకరు ఒక్కొక్క విధంగా వాడే యొక్క ఇంట్రెస్ట్ ఉన్నది. ఓకేనా? మీకు ఎందులోనైతే బాగుంటుంది అనుకుంటే ఇందులో ఎంత స్లోగా ఉన్నా పర్వాలేదు, యాప్ స్లోగా ఉన్నదైనా పర్వాలేదు, MTFలో తీసుకున్నప్పుడు నో టెన్షన్. మనము ఆప్షన్స్ చేయట్లేదు కాబట్టి టెన్షన్ ఉండదు. మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి మనం షిఫ్ట్ అవ్వచ్చా ఇంట్రాడే నుంచి MTF కి? లేదు లేదు లేదు, ఇంట్రాడేది MTF కన్వర్ట్ అవ్వడానికి ఉండదు. మీరు స్క్వేర్ ఆఫ్ చేసుకొని MTF చేయాలి. MTF తీసుకున్నారనుకోండి, ఆఫ్టర్నూన్ 4 నుంచి 9 o'clock లోపల 9 PM లోపల దీన్ని ఏం చేయాలంటే ఈ మనం తీసుకునేటువంటి పొజిషన్ ఏదైతే ఉందో, షేర్స్ ఏవైతే ఉన్నాయో వాడికి తాకట్టు పెట్టాలి, ప్లెడ్జ్ చేసుకోవాలి. తాకట్టు పెట్టలేదనుకోండి వాడు తర్వాత రోజు T+2 days లోపల వాడు ఏం చేస్తాడు, స్క్వేర్ అప్ చేసేస్తాడు. కానీ మనం ప్లెడ్జ్ చేయాల్సింది 4 to 9 PM లోపలనే. రోజులో మీరు ఎప్పుడు తీసుకున్నా 4 నుంచి 9 గంటల లోపల పక్కాగా ప్లెడ్జ్ చేయాల్సిందే. MTF తీసుకుని RVNLలో జస్ట్ 10 daysలో 50% గ్రోత్ గెయిన్ చేశాను నేను. మీకు చూపించాను కదా, లైవ్లోనే చూపించాను. ఆ టైంలో నాతో పాటుగా ట్రేడ్ చేస్తున్న వాళ్ళు క్యాపిటల్ డబల్ 10 daysలో MTF ద్వారా. RVNL ఒకటి, తర్వాత ఇంకొక 2-3 స్టాక్స్. సో అలా బోల్డ్ స్టాక్స్ ఉన్నాయి. ఓకేనా? ఇది ఇంట్రాడేలో మీ MTF ద్వారా చిన్న. ఇంట్రాడేలో నేక్డ్గా మీరు చేయొద్దు దయచేసి. లేవరేజ్ అంటే 6 times ఇస్తున్నాడు, 5 days ఇస్తున్నాడు తీసుకోవద్దు. తక్కువ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ యాప్లో
ఆ డిమాట్ అకౌంట్లో ఎంటీఎఫ్లో తీసుకోండి. కానీ వీడు ఇంట్రెస్ట్ తక్కువే కానీ ఎం స్టాక్లో అన్నింటికి వాడు ఎంటీఎఫ్ ఇవ్వట్లా. ఇదొకటి మైనస్ పాయింట్ ఉంది, అన్నింటికి కూడా వాడు ఎంటీఎఫ్ ఇవ్వట్లేదు. దాంట్లో బై చేసినప్పుడే ఓటీపీ వస్తారు, ఎంటర్ చేస్తే ఇంక అంతే, మళ్ళీ 4 నుంచి 9 తర్వాత ఏం రాదు. అంటే కొన్నింట్లోనే మీకు ప్లెడ్జ్ ఆప్షన్ లేదులేండి. ఎంటీఎఫ్లో ప్లెడ్జ్ ఆప్షన్ ఉంటుంది ఎం స్టాక్లో, దానిలోనైతే చేసుకోవాలి. దాన్ని కానీ ఎల్ఐస్లో కానీ చేసుకోవడం వస్తుంది. అంటే ఒక్కొక్కటి సిస్టమ్ ఒక్కొక్కటి అండి. తాకట్టు పెట్టుకుంటే దాని మీద వాడు లోన్ తెచ్చుకుంటాడు మన పర్మిషన్తో, తెచ్చుకొని మనకి అటు డబ్బులు ఇస్తాడు అనమాట. అర్థమైందండి? ఎస్ సార్, చెప్పండి, మాట్లాడండి. ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా, అది 25 years వరకు ఇన్వెస్ట్ చేయాలా, కొన్ని సంవత్సరాల వరకు చేసి ఆపేయాలా? ఏది మ్యూచువల్ ఫండ్స్ లో 5,000 ఇన్వెస్ట్ చేయాలి. ఏదైనా సరే మీకు మ్యూచువల్ ఫండ్ క్యాల్కులేటర్ అని ఉంటుంది చూడండి, ఎస్ఐపి క్యాల్కులేటర్ అని కొట్టండి, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. అది అందులో మీరు ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారో ఆ ఇన్వెస్ట్మెంట్ ఎన్ని సంవత్సరాలు పెడితే ఎంత వస్తుంది, ఎంత కాలానికి ఉంచుకుంటే ఎంత వస్తుంది అన్నది మీకు క్లియర్గా ఉంటుంది. మీ ఇష్టము, ఈరోజు ఇన్వెస్ట్ చేసి రేపు విత్డ్రా పెట్టేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే లాంగ్ టర్మ్లో ఉంచుకుంటామో దానికి ఇంట్రెస్ట్ అనేది చాలా ఎక్కువ వస్తుంటుంది. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మీద ఇంట్రెస్ట్ అనేది దాని ఏమంటే చక్రవడ్డీ అంటారు కదా, కాంపౌండ్ బెనిఫిట్స్, చక్రవడ్డీ అంటాం తెలుగులో. అంటే మీ వడ్డీ ప్లస్ అసలు ఎప్పుడు యాడ్ అయిపోతూ ఉంటుంది అసలుగా, దాని మీద టోటల్ మీద మళ్ళీ మీకు ఇంట్రెస్ట్ ఇస్తూ ఉంటాడు. ఇది ఒక మంచి అవకాశం అన్నమాట మ్యూచువల్ ఫండ్స్లో. స్టాక్స్ కూడా ఈవెన్ అంతే. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లో మల్టిప్లికేషన్ అవుతుంది, 20 to 25 years తర్వాత మంచి రిటర్న్స్ ఉంటాయి. కానీ స్టాక్స్లోని వాడు డివిడెంట్ ఇస్తాడు, బోనస్ ఇస్తాడు, దాంతోపాటుగా ఒక్కొక్కసారి స్టాక్ పడుతుంటుంది, లేస్తుంటుంది. కానీ మ్యూచువల్ ఫండ్స్లో మాత్రం అవి కూడా పడుతూనే ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్ కూడా పడుతుంటాయి. కానీ మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్ అనేవి రైజ్ అవుతూ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ క్యాపిటలైజేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు మేనేజ్ చేస్తుంటారు. ఫండ్ మేనేజర్స్ ఎందులో పెట్టాలి, లార్జ్ క్యాప్లో ఎక్కువ పెడతారు, మిడ్ క్యాప్లో కొంచెం తక్కువ పెడతారు, స్మాల్ క్యాప్ మైక్రోలో ఇంకా తక్కువ పెడతారు, డెట్స్లో పెడతారు. గవర్నమెంట్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చింది వాళ్ళకి, సెబీ వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చింది, ఎందులో ఎంత పెట్టాలో అంత పెడతారు. కాబట్టి రిటర్న్స్ అనేవి పక్కాగా ఇస్తుంది మ్యూచువల్ ఫండ్ కూడా. ఓకే, 2 టాపిక్లు కవర్ అయ్యాయి. ఒకటి ఇన్వెస్ట్మెంట్, రెండోది ట్రేడింగ్, మూడోది ఏముంది? స్వింగ్ ట్రేడింగ్ ఉంది. స్వింగ్ ట్రేడింగ్ చెప్పేంత ఓపిక అయితే నాకు లేదు. ఒకవేళ వీలైతే నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకుందాం, ఓకేనా? స్వింగ్ ట్రేడింగ్ రేపు లైవ్ సెషన్లో చెప్తాను. రేపు లైవ్ సెషన్లో స్వింగ్ ట్రేడింగ్ గురించి చెప్తాను. స్వింగ్ ట్రేడింగ్ చేద్దాం అవసరమైతే, ఓకేనా? క్యాపిటల్ రెడీగా ఉంచుకోండి, లాస్ లేకుండా. ఒకటి ఎంటీఎఫ్, రెండోది స్వింగ్ ట్రేడింగ్. స్వింగ్ ట్రేడింగ్ గురించి ఒక వెబినార్ ఉంది మన దాంట్లో. ప్రీమియం వెర్షన్లో ఉన్నవాళ్ళు, ప్రీమియం గ్రూప్లో ఉన్నవాళ్ళు స్వింగ్ ట్రేడింగ్ గురించి ఒక వెబినార్ ఉంది, చూడండి ఒకటి, ఓకేనా? చూసేయండి. రేపు మీరు ఎంటీఎఫ్ కోసం అలాగే స్వింగ్ ట్రేడింగ్ కోసం రెడీ అవ్వండి. ఏమంటారు? ఎంటీఎఫ్ 7th వరకు మీకు అలౌ లేదండి, అలౌ లేదు. 7th వరకు డిమార్ట్స్ అలౌ చేయట్లేదు. 7th తర్వాత మనకి ఎంటీఎఫ్ అలౌ అవుతుంది. ప్రెజెంట్ రేపు అయితే స్వింగ్ ట్రేడింగ్ చూద్దాం, ఓకేనా? సార్ ఎంటీఎఫ్ ఫ్యాక్ట్స్ అవైలబుల్ ఉందా సార్? ప్రెజెంట్ అవైలబుల్ లేదండి, 7th వరకు అవైలబుల్ లేదు. 7 తర్వాత అవైలబుల్ ఉంటుంది సార్? అవైలబుల్ ఉంటుంది, 7th తర్వాత అవైలబుల్ ఉంది. సార్ నేను చేస్తున్నాను సార్, దీంట్లో ట్రేడింగ్ చేయొచ్చు కదా సార్? ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎందులో సార్? అబ్స్టాక్ లో సార్ చేయొచ్చండి. ఏ డిమార్ట్ లో ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి. రిలయన్స్ బ్లూ లో ఎంటీఎఫ్ లో తీసుకుంటే వచ్చేసి 90 days అన్నారండి సార్ వ్యాలిడిటీ? 90 days అన్నారు. ఓకే, నేను చూసి చెప్తానులేండి, రేపు ఒకసారి గుర్తు చేయండి, లైవ్ మార్కెట్ లో చూద్దాం, ఓకేనా? కాకపోతే 90 days లో వచ్చేసి స్క్వేర్ ఆఫ్ చేయాలన్నారు. మనము అన్ని రోజులు ఉంచుకోములేండి, మనకు కూడా అన్ని రోజులు అవసరం లేదు. మనం ఏం చేస్తాం, ప్రాఫిట్ వస్తే ఇప్పుడు ప్రాఫిట్ వస్తే ఎగ్జిట్ అవుతాం, ఈ రోజు ప్రాఫిట్ వస్తే ఈ రోజు ఎగ్జిట్ అయిపోతాం. రిలయన్స్ బ్లూ లో మనం ఆప్షన్ చైన్ చూస్తున్నాం కదా, ఆప్షన్ చైన్ స్పాట్ ప్రైస్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ 46,500 ఎంత ఉందనుకుంటున్నాం ఎగ్జాంపుల్ కి. ఆ స్ట్రైక్ ప్రైస్ అనేది చూపించలేదు సార్ అసలు ఆప్షన్ చైన్ లో. అది ఫ్యూచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే లిమిటెడ్ ఆప్షన్ చైన్ లో 10 నుంచి 15. రిలయన్స్ బ్లూదే సార్, రిలయన్స్ బ్లూదే నేను అంటుంది.
అదే సార్ ఆప్షన్ చైన్ లో తక్కువ చూపిస్తుంది అంటున్నారా? మనం చర్చ చేసినా గానీ రావట్లేదు అది. తక్కువ ఆప్షన్ చైన్ ఎలాగంటే ఒక 15 అంతే కింద మీద కలిపి ఒక 20-30 అంతగానే ఎక్కువ రావట్లేదు. ప్లస్ స్పాట్ లో ఏదైతే రన్ అవుతుందో బ్యాంక్ నిఫ్టీ లేకపోతే నిఫ్టీ, ఆ స్పాట్ ప్రైస్ అనేది వన్ సైడ్ వస్తే రెండో సైడ్, కాల్ సైడ్ కనబడితే ఫుల్ సైడ్ కనబడదు అనమాట. అంటే స్క్రీన్ అది మీరు మొబైల్ లో చూస్తున్నారా? ల్యాప్టాప్ లో కూడా అదే ప్రాబ్లం సార్. ఇప్పుడు చూడండి, ఇది ఉంది కదా, ఇది మనకి ఎన్ఎస్సి అండి. ఎన్ఎస్సిలో మీకు ఎంతవరకు ఉంది? 23,850. పైన ఎంత ఉంది? 19,500. ఇది ప్రజెంట్ ఉన్నటువంటి ఆప్షన్ చైన్. కానీ ఇంతేనా ఆప్షన్ చైన్ పూర్తిగా? ఇదే ఆప్షన్ చైన్ ఎల్ఐసి చూడండి. కానీ ఇంకా మనము దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఎక్స్పాండ్ చేసుకో కూడా మనం చూడొచ్చు దీన్ని. ఓకేనండి. మనకి ఇంకొకటి ఆప్స్టాలో కూడా మీకు చూపించారు కదా నిన్న ఆప్షన్ చైన్ని. ఆప్స్టాలో కూడా మీకు చూపించాను చూడండి. ఇది చూడండి, ఇది మనకు స్పాట్ ప్రైస్ ఎక్కడ ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకుందాం. స్పాట్ ఎక్కడ ఉంది? 21,850. ఇక్కడ కిందకి చూడండి, 23,850, పైన 19,500. ఓకేనా? ఇక్కడ చూడండి, ఆల్ స్ట్రైక్స్ మీద వచ్చింది. నియర్ స్ట్రైక్స్ అన్నాం అనుకోండి, కొన్ని స్ట్రైక్స్ ఏమైపోతాయి? తగ్గిపోతాయి. హైయెస్ట్ ఎంత ఉంది? 22,800, 20,850. సో ఆల్ స్ట్రైక్స్, నియర్ స్ట్రైక్స్ అని ఆప్షన్స్ ఉంటాయండి. అందులో కూడా ఎల్ఐసిలో కూడా చూడండి. రేపు లైవ్లో చూద్దాం, ఒకవేళ వీలైతే నేను చూపిస్తాను. ఓకేనా? ఆల్ స్ట్రైక్స్, నియర్ స్ట్రైక్స్. నియర్ స్ట్రైక్స్లో చూపిస్తుంది అది. నియర్ స్ట్రైక్స్ అంటే మనం సాధారణంగా ఎక్కడ తీసుకుంటాం? స్పాట్కి దగ్గరలోనే తీసుకుంటాం కాబట్టి ట్రేడింగ్ చేసేటప్పుడు, అందుకని దగ్గర చూపిస్తుంది అది. అయ్యే చూపించలేదు సార్, స్పాట్ చూపించలేదు. నేను అంటుంది అదే, స్పాట్ చూపించలేదు అది. లేదు సార్, స్పాట్ చూపిస్తుంది. నేను చూస్తున్నాను కదా, నేను చేస్తున్నాను ఎల్ఐసిలో నేను చేస్తున్నాను కదా. అలా కాదు, అంటే ఇవి ఏమవుతుందంటే ఇవి కొంచెం సైడ్కి వెళ్ళిపోతున్నాయి. మీరు కింద దాన్ని స్క్రోల్ చేసుకోవాలి. కింద ఉంటుంది, కిందని ఇది ఎలాగైతే స్లైడ్ బార్ ఉందో అలాగే కింద కూడా ఒక స్లైడ్ బార్ ఉంటుంది. దాంతో స్క్రోల్ చేసుకోవాలి. స్క్రోల్ చేసుకుంటే ఇవి అవి చూపిస్తుంది మీకు. ఆప్షన్లు అడుగుతున్నాడు సార్, 5, 10, 15 అని. ఆల్ అనేది రావట్లేదు అనమాట దాంట్లో. సో ప్రతి దానికి నియర్ స్ట్రైక్స్, ఆల్ స్ట్రైక్స్ 2 ఆప్షన్స్ ఉంటాయండి. ఓకే, చూపించండి సార్, వీలు పడితే కొంచెం.